మీకు 1 year ఉంది గేట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. ఆ 1 yearలో ఐ బిలీవ్ దేర్ ఇస్ వన్ రూల్, 50-30-20 రూల్ అన్న. ఫస్ట్ 50% ఆఫ్ యువర్ టైం నీ కంటెంట్ని అర్థం చేసుకోవడానికి కేటాయించు. నెక్స్ట్ 30% ఏంటంటే you have to spend the time on practice, and then 20% ఏంటంటే రివిజన్. మిస్టర్ సాయి చంద్రవర్ధన్ ఈయన గేట్కి 3 అటెంప్ట్స్ ఇచ్చారు. 3 అటెంప్ట్స్లో క్వాలిఫై అయిపోయారు. ఫస్ట్ అటెంప్ట్ ఎయిర్ 1300, సెకండ్ అటెంప్ట్ ఎయిర్ 460, థర్డ్ అటెంప్ట్ ఎయిర్ 422. ప్రజెంట్ ఈయన పిఎస్యూలో కీ పొజిషన్లో వర్క్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడంటే పడితే అప్పుడు తినడం, నీ బాడీకి తర్వాత బిర్యానీ తిని నిద్రపోవడం, ఇవన్నీ ఏం చేస్తుందంటే హార్మోన్స్ కంట్రోల్లో పెట్టు. ఒకసారి నీ హార్మోన్స్ డిస్టర్బ్ అయితే యువర్ మైండ్ సెట్ విల్ గెట్ డిస్టర్బ్, యువర్ మోటివేషన్ లెవెల్ ఫాల్స్, యూ విల్ లీడ్ టు ఫెయిల్యూర్. ఐ బిలీవ్ దట్ గేట్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ లక్. ఈవెన్ ఇఫ్ యూ గివ్ అప్, పోయింది ఏం లేదు, నష్టమే లేదు. అసలు ఎంటెక్ అనేది మ్యాండేటరీనా కాదా? ఏదో కూర్చున్నాను నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో గేట్ చాలా ఇంపార్టెంట్ వాడు చెప్పాడు కాబట్టి చదువుతున్నాను అని ఉండకు. ఫస్ట్ థింగ్ నీకు ధైర్యం ఉండాలి. ఒక సామెత ఉంటుంది, either you be the king or you live like you don't care the king. సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ సివిల్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉందన్న? సాటిస్ఫాక్షన్ అంటే నీ దగ్గర వెపన్స్ ఉన్నాయి. లైక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నీకు తెలుసు, ఫ్లూయిడ్ మెకానిక్స్ నీకు తెలుసు, అదొక వెపన్. జియో టెక్నికల్ ఇంజనీర్ అదొక వెపన్. నీ దగ్గర ఉంటే సరిపోదు. ఆ వెపన్ నువ్వు ఎలా వాడి ఎనిమిదిని చంపాలి తెలియాలి. ఫర్ దట్ యూ డెఫినెట్లీ నీడ్ ప్రాక్టీస్. ప్యాకేజెస్ ఎట్లా ఉంటాయన్న గవర్నమెంట్ లో? గవర్నమెంట్ ప్యాకేజెస్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే మీకు స్టార్టింగ్ లో. స్టేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఎలాంటి వర్క్ జరుగుతుంటాయి అన్న? సెంట్రల్ గవర్నమెంట్ లో ఎలాంటి వర్క్ జరుగుతుంటాయి? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇట్స్ స్లైట్లీ రిలేటెడ్ టు పాలిటిక్స్ అన్న. ఎన్బిసిసి అంటే ఏంటన్నా? అక్కడ ఏం వర్క్ జరుగుతుంటాయి? సో ఎన్బిసిసి అంటే జర్నీ అయిపోయింది. ఇంకేం జర్నీ? ఒక 60 ఏళ్ళ ముస్లిం పట్టుకొని జర్నీ అంటే వాడు చెప్తాడు. ఇంకేం మిస్ ఏం అవ్వలే కదా. ఓకే అయిపోయింది. మన సివిల్ ఇండస్ట్రీలో చాలా కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి అండ్ చాలామంది ఇన్నోవేటివ్ అండ్ డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ చాలామందికి మనకున్న సబ్జెక్ట్ పబ్లిక్లోకి వెళ్ళాలి అంటే వేరే ప్లాట్ఫామ్ లేక అరే సరేలే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలిస్తే సరిపోద్ది అని వాళ్ళకి డిస్కస్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మనం ఒక వాట్సాప్ క్రియేట్ చేస్తున్నాం, భవనమ్స్ పాడ్కాస్ట్ అని. సో ఈ వాట్సాప్లో ఈ కింద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ వాట్సాప్లోకి వచ్చి మీరు జాయిన్ అవ్వండి. మనం కమ్యూనిటీలా కలిసి మీ దగ్గర అంటే మీరు సివిల్ ఇంజనీర్ అయితే మీకున్న థాట్స్ ఆ గ్రూప్లో షేర్ చేయడం అండ్ ఇలా మొత్తం మన తెలుగు స్టేట్సే కాకుండా కంప్లీట్ సివిల్ ఇంజనీర్స్ ఎవరున్నారో ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడంతో పాటు ఇంకా ఏమన్నా కొత్త కొత్త టెక్నాలజీస్ ఏమైనా వచ్చినా ఈ గ్రూప్లో షేర్ చేసుకోవడం అండ్ ఎవరన్నా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఈ కాన్సెప్ట్ మీద చేయొచ్చు అండ్ ఈ కాన్సెప్ట్ మీద చేస్తే ఇంకా చాలా పబ్లిక్ రీచ్ ఉంటుంది అనిపిస్తే కనుక అలాంటి సబ్జెక్ట్ కూడా ఇది చేయండి అని గ్రూప్లో పోస్ట్ చేస్తే దాని గురించి మనం రీసెర్చ్ చేసి కొత్త కొత్త వీడియోస్ చేయడంతో పాటు యూజ్ఫుల్ అయ్యేలా ఉంటుంది. సో మీరు కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి భవనమ్స్ పాడ్కాస్ట్ మీరు కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వండి. సో మన ఈ కమ్యూనిటీ స్ట్రాంగ్ చేద్దాం. హాయ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న అడిగిన వెంటనే మా భవనమ్స్ పాడ్కాస్ట్కి వచ్చినందుకు. అసలు ఎన్బిసిసి అంటే ఏంటన్నా? అంటే అక్కడ ఏం వర్క్ జరుగుతుంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్లెజర్ మీరు నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో ఎన్బిసిసి అంటే ఇట్స్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ వేరు, గవర్నమెంట్ సర్వీసెస్ వేరు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చేసే వర్క్ వేరు. ఓకే. సో మేమేం చేస్తామంటే ఎన్బిసిసి కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. ఆ మినిస్ట్రీ కింద ఉంటాం మేము. దట్ మినిస్ట్రీ విల్ బి టేకింగ్ ఓవర్ లుకింగ్ ఓవర్ అవర్ వర్క్స్. అయితే ఏవైతే ఇండియా వైడ్ సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ డెవలప్మెంట్ వర్క్స్ కానీ ఈవెన్ సమ్టైమ్స్ రోడ్స్ కానీ హైవేస్ కానీ ఆ వర్క్స్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా బాడీస్ ఉన్నాయి. లైక్ సిపిడబ్ల్యూడి, అది కూడా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఓకే, అదేంటన్నా సిపిడబ్ల్యూడి? సిపిడబ్ల్యూడి అనేది అది ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఇట్స్ ఎ డిపార్ట్మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే వాళ్ళు ఇంకా ఈ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్ ఐ మీన్ ఆ సెక్టార్ అండర్లో ఉంటారా వాళ్ళు? వాళ్ళు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్. ఓకే, దట్ ఫుల్ ఫామ్ అంటే సో ఆ పేరులోనే మీకు తెలిసిపోతుంది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అంటే పబ్లిక్ సంబంధించిన ఏ వర్క్స్ అయినా, లైక్ బిల్డింగ్స్, రోడ్స్ ఎక్సెట్రా అవన్నీ అవి చూసుకుంటారు. అది వన్ ఆఫ్ ద ఏజెన్సీ. అది కాకుండా తర్వాత మీకు ఎన్హెచ్ఏఐ ఉంది, అది కూడా గవర్నమెంట్ బాడీ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. అదేం చేసుకుంటారు ఇలా మీకు అరౌండ్ 20 ఉంటాయి. ఓకే, ప్రతి బాడీకి ఒక హెడ్ ఉంటారు, వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ అండర్ లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ రైట్. ఈ ఎన్బిసిసిలో మెయిన్ గా మీరు చేసే వర్క్స్ ఎట్లా ఉంటాయన్న? ఎన్బిసిసిలో మెయిన్గా మేము చేసేదైతే మీరు
ఐఐటీస్ వినింటారు, ఎన్ఐటీస్ వినింటారు, రిమ్స్, ఎయిమ్స్, ఇవన్నీ గవర్నమెంట్ రిలేటెడ్ బాడీస్ అన్నమాట. సో వాటి కన్స్ట్రక్షన్ ఎవరు చేస్తారు? ఓకే, నువ్వు రిమ్స్లో డాక్టర్ని కానీ, లేదంటే ఐఐటీలో స్టూడెంట్స్ని కానీ, ఎన్ఐటీలో స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్స్ ఉన్నాయి, రాస్తారు, జాయిన్ అయ్యి ఉంటారు. కానీ ఆ బిల్డింగ్స్ని ఎవరు కట్టించారంటే దట్ ఈస్ గవర్నమెంటే కట్టించింది. గవర్నమెంటే వచ్చి పిఎం నరేంద్ర మోడీ గారు వచ్చి కట్టారు. సో సమ్వన్ ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చి ఆ పనులు చేయాలి కాబట్టి. సో ఎన్బిసిసి ఈజ్ వన్ ఆఫ్ దట్ గవర్నమెంట్ బాడీ విచ్ కెన్ డూ కన్స్ట్రక్షన్స్ అన్నమాట. సో ఎన్బిసిసిలో మేము ప్రజెంట్ ఐఐఎం వైజాగ్ ఉంది కదా, మన వైజాగ్లో ఉన్న ఐఐఎం ఎన్బిసిసి కట్టించింది. సో అలా ఎన్ఐటి మణిపూర్ స్టేట్లో కూడా ఎన్ఐటి నడుస్తుంది, సిక్కింలో కూడా కొత్త ఎన్ఐటి నడుస్తుంది. సో ఆల్ దిస్ ఓన్లీ ఈ ఏవైతే యూనివర్సిటీస్ లైక్ ఎన్ఐటీస్ ఉన్నాయి అవే వరకు బిల్డ్ చేస్తారు. ఎనీథింగ్ రిలేటెడ్ టు గవర్నమెంట్. ఓకే, అది మాకే వస్తుందని తెలీదు. సిపిడబ్ల్యూడికి ఇవ్వచ్చు గవర్నమెంట్, ఎన్బిసిసికి ఇవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్, అలా అన్నమాట. లైక్ ఇంకొకటి ఫస్ట్ ఈ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ సివిల్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉందన్న? సాటిస్ఫాక్షన్ అంటే ఐఎమ్ వెరీ వెల్ సాటిస్ఫైడ్. రైట్, ఎందుకు అడుగుతున్నానంటే చాలా మంది ఇప్పటివరకు నార్మల్గా ఈ సివిల్ ఇండస్ట్రీలో గవర్నమెంట్ జాబ్స్ అసలు ఉండవు, అంతా ప్రైవేట్ సెక్టార్సే ఉంటాయి, రేర్ కేజీలో ఉంటాయి అంటూ ఉంటారు. సో అందుకే అడుగుతున్నాను గవర్నమెంట్ జాబ్స్లో ఎట్లా ఉంది. అండ్ ఇంకొకటి ఈ సివిల్ ఇండస్ట్రీ నుంచి గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ రావాలంటే ఎలాంటి వేస్ ఉన్నాయన్న? There are, to be frank, plenty of ways compared to other civil engineering streams. మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తీసుకోండి, మీరు రియల్ టైమ్ నోటిఫికేషన్స్ చూస్తే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అందులో 50%, 60% సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేది దే ఆర్ లైక్ స్లైట్లీ రిలేటెడ్ టు అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్. మెకానికల్ అనేది ఇట్స్ ప్యూర్లీ టెక్నికల్ ఫీల్డ్, మీరు ఇంకా ఎలక్ట్రికల్ తీసుకుంటే ఇట్స్ అగైన్ టెక్నికల్. సివిల్ ఫీల్డ్ అనేది మనకి ఇండియాలో ద ఫస్ట్ ఇంజనీరింగ్ ఫీల్డ్. ఎప్పటి నుంచో బ్రిటిషర్స్ టైమ్స్ నుంచి అది డెవలప్ అవ్వకుండా వచ్చింది. బిఫోర్ ద లైక్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకు ఉన్న మేజర్ ఇంజనీరింగ్ ఫీల్డ్స్ ఓన్లీ సివిల్ అండ్ మెకానికల్. దాని తర్వాత ఈ చిన్న చిన్న ఫీల్డ్స్ వచ్చి అవి డెవలప్ అయ్యాయి. ఇప్పుడున్న టైంలో సివిల్ ఫీల్డ్ పడిపోతున్నా, బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఈ లూప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. లైక్ యుగాంతం ఎండ్ అయి మళ్ళీ పుడుతున్నట్టు ద సైకిల్ రిపీట్స్. అంతం ఉండదు. లైక్ రైట్ అన్న, ఇప్పుడు ఎట్లాంటి అంటే మనకి జాబ్ నోటిఫికేషన్స్ పడుతున్నాయని మనకి ఎట్లా తెలుస్తుంది అన్న గవర్నమెంట్? సో ఫస్ట్ మెయిన్ మెథడ్ వచ్చి ఆ గవర్నమెంట్ ఒక వెబ్సైట్స్లో వెళ్ళి మనం చూసుకోవాలి. లైక్ ఎస్ఎస్సి జేఈ కావాలంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, అందులో వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఇంజనీరింగ్ సర్వీసెస్ కావాలంటే యూపీఎస్సి వెబ్సైట్కి వెళ్తే అందులో నోటిఫికేషన్స్ వెళ్తే అందులో మీకు ఏ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యే జాబ్ కోసం అవి చూసుకోవచ్చు. ఇది యాక్చువల్ మెథడ్. స్టేట్ గవర్నమెంట్ కావాలంటే మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్ లైక్ ఏపీపీఎస్సి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ వెళ్ళి చూసుకోవచ్చు. ఇంత కష్టం మన స్టూడెంట్స్ చాలా బిజీగా ఉంటారు లైక్ ఇన్ స్టడీయింగ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. సో దానికోసం ఏంటంటే ఇప్పుడు మార్కెట్లో చాలా థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కానీ లైక్ జాబ్ అలర్ట్స్, జాబ్ మెయిలా, లేదంటే మీరు థర్డ్ పార్టీ యాప్స్ టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇందులో గ్రూప్స్ తయారైపోయి అందులో వాళ్ళే నీకు మెన్షన్ చేస్తారు, నోటిఫికేషన్ వచ్చేస్తుంటాయి. మీరు ఒకసారి ఇంటర్నెట్లో వెబ్సైట్లో ఒక వెబ్సైట్ జాబ్ అలర్ట్స్ పై మీరు ఒక జాబ్ కోసం వెతికితే నౌ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంత డెవలప్ అయిపోయింది. మీరు ఇంకా దానికోసం వెతకాల్సిన అవసరం లేదు, వెంటనే నీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వెబ్సైట్ నుంచి ఈ జాబ్ రిలీజ్ అయింది ఒకసారి చూసుకోవాలి. ఓకే, గ్రేట్ అన్న. ఇంకొకటి మెయిన్ అన్న, సివిల్ ఇండస్ట్రీలో గవర్నమెంట్ జాబ్స్ రావాలి అంటే డిజైనింగ్ సైడ్ కూడా ఉన్నాయన్న. ఎలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయన్న? డిజైన్ సంబంధించి గవర్నమెంట్ ఫీల్డ్లో జాబ్స్ అంటే టు బి ఫ్రాంక్ లిమిటెడ్ ఉన్నాయి. నీకు గవర్నమెంట్కి వెళ్ళి నువ్వు మళ్ళీ కూర్చొని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ డిజైన్ అయిన దాన్ని నువ్వు ప్రూఫ్ చెక్ చేసుకోవాలి, అందుకోసం నీకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ సెక్టర్ కానీ లేదంటే గవర్నమెంట్ పిఎస్యూస్లో ద ఓన్లీ పిఎస్యూ విచ్ ఈజ్ రిక్రూటింగ్ ఎస్పెషలీ స్ట్రక్చరల్ ఇంజనీర్స్ అంటే ఎన్బిసిసి, నేను వర్క్ చేసే కంపెనీ. సో అందులో దే ఆర్ రిక్రూటింగ్ త్రూ నోటిఫికేషన్. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి దే కెన్ జాయిన్. ఎంటెక్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉండాలి, దే కెన్ జాయిన్ స్ట్రక్చరల్ ఇంజనీర్ అనమాట. ప్యాకేజ్ కూడా బాగుంటుంది. ఇంకా వేరే ఎక్కడ గవర్నమెంట్లో లేదు. స్పెసిఫికల్లీ స్ట్రక్చరల్ డిజైన్, స్ట్రక్చరల్ సాఫ్ట్వేర్స్ రావాల్సిన అవసరం లేదు. బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ తెలిస్తే చాలు. అన్న మీరు ఎన్బిసిసికి ఎలా సెలెక్ట్ అయ్యారన్న?
గేట్ ఎగ్జామ్ రాశాను. గేట్ రిజల్ట్ వచ్చిన తర్వాత గేట్ ర్యాంక్ బేసిస్ మీద పిఎస్యూస్, నాట్ ఓన్లీ ఎన్బిసిసి, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, రైట్స్ అని రైల్వే వాళ్ళది ఒకటి పిఎస్యూ ఉంటుంది, రైట్స్ అని సో అండ్ పిఎస్యూస్ అనేది వాళ్ళ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాయి. అరే మాకు ఇలా వేకెన్సీస్ ఉన్నాయి, సో ఇంజనీర్స్ కావాలి, సివిల్ ఇంజనీర్స్ కావాలి. గేట్లో స్కోర్ కూడా ఉంటుంది, 1000కి ఇంత స్కోర్ అని. ఆ స్కోర్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు యూ కెన్ అప్లై ఫర్ అవర్ కంపెనీ అని రిలీజ్ చేస్తారు. ఓకే. సో అప్లై చేసుకున్న తర్వాత ఎన్బిసిసికి అప్లై చేసుకున్నాను. దే కాల్ మీ ఫర్ అన్ ఇంటర్వ్యూ. అక్కడతో అయిపోలేదు, నీకు గేట్ 1 ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ నాట్ సఫిషియంట్. ఇంటర్వ్యూలో మళ్ళీ నీకు ఇంకొక ఎక్స్ట్రా ఏమంటారు క్వశ్చన్స్ అడుగుతారు. నీకు ఏం తెలుసు, లైక్ ఆల్రెడీ టెక్నికల్గా వాడు ఆల్రెడీ గేట్లో నీ స్కోర్ బట్టి తెలిసిపోతుంది. ద అదర్ స్కిల్స్ లైక్ నీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, నీ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, నీ యాటిట్యూడ్, వెదర్ యువర్ నీకు బాగా ఈగో ఉందా లేకుంటే వినే రకమైన మాట వింటాడా లేదా అవన్నీ చెక్ చేస్తారు. ఓకే. సో అది ఇంటర్వ్యూ పాస్ అయిన తర్వాత నీకు పోస్టింగ్ ఇస్తారు. పలానా దాంట్లో ట్రైనీ లాగా పోస్ట్ చేసి 1 year తర్వాత దే విల్ రెగ్యులరైజ్ చేస్తారు లైక్ రెగ్యులర్ ఎంప్లాయీ. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇంటు ఎన్బిసిసి. ఓకే. ఎట్లా వచ్చిందన్న వర్క్ అంటే ఏమైనా మీకు ట్రైనింగ్ ఉంటుందా ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత, లేదంటే డైరెక్ట్గా పోస్టింగ్ ఇచ్చేస్తారా? వెళ్ళిన తర్వాత డైరెక్ట్ బరిలోకి దింపేస్తారు. ఓకే. ఏమంటే జూనియర్ పొజిషన్ వేస్తారా? లైక్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ పొజిషన్లోకి వేసేస్తారు. మేనేజ్మెంట్ ట్రైనీ అంటారు మమ్మల్ని. ఓకే. సో మరీ రిస్కీగా ఉన్న జాబ్స్లో కాకుండా ద బేసిక్ వర్క్స్లోకి నన్ను చేస్తారు. నువ్వు ఎంత ట్రైనింగ్ ఎంత ఎక్కువ ఇస్తే నువ్వు అంత లేట్ చేస్తున్నట్టు, లేట్ అవుతుంది. సో డైరెక్ట్గా దింపేస్తారు. దే విల్ గివ్ యూ రెస్పాన్సిబిలిటీ, సో దట్ ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు త్వరగా నేర్చుకుంటావు అండ్ కరెక్ట్గా నేర్చుకుంటావు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. రైట్. ఎస్. సో కొన్ని గవర్నమెంట్ జాబ్స్ లైక్ BRO అని ఒకటి ఉంటుంది, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. అందులో కూడా సివిల్ ఇంజనీర్స్కి వేకెన్సీస్ ఉంటాయి. అందులో జాయిన్ అయితే ఏంటంటే నీ వర్క్ మొత్తం బార్డర్స్, మయన్మార్ వర్సెస్ ఇండియా బార్డర్లో, కాశ్మీర్ బార్డర్లో, అలాంటి బార్డర్స్లో ఉంటాయి. మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏంటి వాళ్ళ ఆఫీస్ మొత్తం మంచు కొండల్లోనే ఉంటుంది. సో మనం చదివింది ఏంది, నువ్వు ఎక్కడ ఉండి వర్క్ చేసినా ఎక్స్పెక్ట్ చేయి అసలు. అవును. సో సివిల్ ఫీల్డ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ నువ్వు ఎంటర్ అవ్వచ్చు. మొన్న ఒకసారి ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు కూడా రిలీజ్ అయ్యాయి సివిల్ ఇంజనీర్స్కి. అది నువ్వు జాబ్ కొట్టావనుకో నీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. అదేదో సిరీస్ ఉంటాయి కదా, లైక్ ఇన్వెస్టిగేషన్ పర్సన్ అని, ద ఫ్యామిలీ మ్యాన్ లాగా, అలాంటి జాబ్స్ కూడా నీకు సివిల్ ఫీల్డ్లో ఉన్నాయి. ఇఫ్ యూ లర్న్ ఎవ్రీథింగ్, ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి ఫర్ సివిల్ ఫీల్డ్. అంటే అడుగుతున్నాను కదన్నా, ప్యాకేజ్ ఎట్లా ఉంటాయన్న గవర్నమెంట్లో? గవర్నమెంట్ ప్యాకేజెస్ ప్యూర్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే మీకు స్టార్టింగ్లో 60-70 అలా ఉంటుంది. బేసిక్ పే 40 వరకు ఉంటుంది. దాని మీద మీకు అలవెన్సెస్ యాడ్ అవుతాయి, హౌస్ రెంట్ అలవెన్స్, డియరెన్స్ అలవెన్స్, అలాంటివన్నీ యాడ్ అయ్యి మీ హ్యాండ్లో 60 to 70 అవుతుంది అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఓకే. అదే పిఎస్యూస్ అయితే, పిఎస్యూస్ ఆర్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ సెమీ గవర్నమెంట్ లాగా. అందులో మీకు నేను ఇట్స్ ఏ పిఎస్యూస్లో కూడా 3 వేరియంట్స్ ఉంటాయి, లైక్ మినీ రత్న, నవరత్న అండ్ మహారత్న అని. ఆ లెవెల్స్ నువ్వు మహారత్నకు వెళ్తే నీ పే స్కేల్ స్టార్టింగ్లోనే ఎక్కువ ఉంటుంది. మిడిల్ లెవెల్ పిఎస్యూస్ అయితే నవరత్న అంటారు, వాటిలో కొంచెం తక్కువ ఉంటుంది. మినీ రత్న ఇంకా తక్కువ ఉంటుంది. చాలా ఉంటాయి అనమాట పిఎస్యూస్ అనేది. సో పే స్కేల్ చాలా బాగుంటుంది. లైక్ నువ్వు గేట్ ఎగ్జామ్ రాసి ఇండియన్ ఆయిల్లోకి ఎంటర్ అయ్యావు అనుకో, స్టార్టింగ్ శాలరీ నీకు ఒకప్పుడు నాకు వచ్చింది లైక్ అరౌండ్ సూన్ ఆఫ్టర్ బీటెక్ పాస్ అవుట్ అయిన తర్వాత నాకు ఇచ్చినది 16 LPA 16 LPA అనమాట. ఇట్స్ అ వెరీ హ్యూజ్ పే. నాకు ఆఫర్ వచ్చింది కూడా 2015లో. సో చెప్పాలంటే గవర్నమెంట్లో కూడా పే స్కేల్స్ బాగుంటాయి కంపేర్డ్ టు ప్రైవేట్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ఓకే అన్న, మీరు అంటే నేను మెయిన్ మీతో ఎక్కువ డిస్కస్ చేయాలనుకుంది గేట్ గురించి. ఎందుకంటే మన దగ్గర టఫెస్ట్ ఎగ్జామ్ అనేది గేట్ ఒకటి. సో ఈ గేట్ లో మీరు 3 attempts రాశారు. ఫస్ట్ అటెంప్ట్స్ లో క్వాలిఫై అయిపోయారు, సెకండ్ లో క్వాలిఫై అయిపోయారు, థర్డ్ లో కూడా క్వాలిఫై అయిపోయారు. ఎందుకన్నా ఇలా చేశారు 3 attempts? అయితే గేట్ ఎగ్జామ్ రాస్తే మనకి కొన్ని దానివల్ల యూజ్ ఏంటంటే 2 యూజెస్. ఒకటి ఎంటెక్ డిగ్రీ IITsలో కానీ NITsలో కానీ నీకు ఎంట్రన్స్ వస్తుంది. సెకండ్ ఆ గేట్ ర్యాంక్ బేస్ చేసుకొని నీకు PSUsలో జాబ్ వస్తుంది. సో ఫస్ట్ టైం రాసినప్పుడు మై ఇంటెన్షన్ వాస్ టు జాయిన్ ఇన్ ఎంటెక్. ఓకే. ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. నా మైండ్లో నాకు ఫిక్స్ అయిపోయింది, ఐ లైక్ స్ట్రక్చరల్ సబ్జెక్ట్, సో అందులో చేరాలని. సో నాకు వచ్చిన 1300 ర్యాంక్కి
ఇట్ ఈస్ లైక్ బార్డర్ ర్యాంక్ అనమాట. ఆ బార్డర్ ర్యాంక్లో నాకు వస్తే ఐఐటి గౌహతి స్ట్రక్చర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. బట్ అదంత దూరం వెళ్ళి నార్త్ ఈస్ట్ స్టేట్లో వెళ్ళి చదువుకోవడం ఎందుకు, లెట్ మీ గివ్ వన్ మోర్ అటెంప్ట్ అనుకొని నేను మళ్ళీ సెకండ్ అటెంప్ట్ ఇచ్చాను. సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ 460 ర్యాంక్ రావడం వల్ల ఐఐటి మెడ్రాస్లో వచ్చింది. సో ఐఐటి థర్డ్ అటెంప్ట్ ఎందుకు రాశానంటే మళ్ళీ ఎంటెక్ 2 years అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు జాబ్ కావాలి. ఐఐటి అయిపోయింది, ఎన్ఐటి బీటెక్ చేసేసాను, ప్రైవేట్లో పోలేను. ఎందుకు పోలేను దానికి ఐ విల్ టెల్ యూ రీజన్. సో మైండ్ ఫిక్స్ అయిపోయింది, ఐ షుడ్ గో ఇంటూ గవర్నమెంట్ ఆర్ పిఎస్యూ. సో దానికోసం మళ్ళీ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ అప్పుడు 422 వస్తే ఆ గేట్ ర్యాంక్ బేస్ మీద నాకు ఎన్బిసిసిలో వచ్చింది. ఈవెన్ 420 ర్యాంక్ కూడా ఇట్స్ నాట్ ఎ గుడ్ ర్యాంక్, అప్రిషియబుల్ ర్యాంక్. అంటే మన కొంతమంది ఏమనుకుంటారంటే ఇట్స్ 3 digit ర్యాంక్ 4 digit ర్యాంక్ అంటే ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్. మీకు అది కూడా సో చెప్పేది ఏమంటే మీకు గేట్ ర్యాంక్ ద్వారా మంచి ఎంటెక్ సీట్ రావాలంటే 500 లోపల ఉండాలి. గేట్ ర్యాంక్ ద్వారా కళ్ళు మూసుకొని ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూ ద్వారా నీకు రావాలంటే 200 లోపల ర్యాంక్ ఉండాలి. సో ఈ ఉన్న జనరేషన్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. అసలు అంటే క్వాలిఫై అవ్వడమే చాలా కష్టం అనుకుంటే మళ్ళీ 200 300 అంటున్నారు చూడండి. ఇంకొకటి అన్న, చాలా మంది స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియక అంటే గేట్ ఒక్కటే టార్గెటెడ్గా పెట్టుకొని 4 years గేట్ మీద కూర్చుంటారు అన్న. తర్వాత అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియక ఫస్ట్ థింగ్ గేట్ అయితే గవర్నమెంట్ సెక్టర్ లేదా ఎంటెక్ మంచి యూనివర్సిటీలో చేయొచ్చు ఒక తాడుతో చేస్తారు. సో అలాంటి వాళ్ళ గురించి మనం ఏం చెప్పొచ్చు? డోంట్ గో బ్లైండ్లీ యాజ్ ఎ షీప్. స్టూడెంట్స్ అందరూ గేట్ రాసేస్తున్నారు కాబట్టి నేను కూడా రాసేస్తాను అని ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉండకండి. 1 year ట్రై చేశారు రాలేదనుకుంటే దెర్ ఆర్ మెనీ అదర్ గవర్నమెంట్ జాబ్స్. ఎస్ఎస్సి జేఈ అని ఒకటి ఉంటుంది, మీకు సెంట్రల్ గవర్నమెంట్ జూనియర్ ఇంజనీర్ లెవెల్ ఉంటుంది. ఆర్ఆర్బి జేఈ అనే జాబ్స్ ఉంటాయి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అతనివి కూడా మన సివిల్ ఇంజనీర్స్ కోసం వేకెన్సీస్ రిలీజ్ అవుతాయి. అవి లేవంటే స్టేట్ లెవెల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఏడబ్ల్యూ, ఇట్ ఈస్ అ గెస్టెడ్ పోస్ట్ అనమాట. లేదంటే ఏఈ, దానికన్నా కొంచెం చిన్నది, దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ పోస్ట్. సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ అదర్ దాన్ గేట్. నేను ఏం సజెస్ట్ చేస్తానంటే డోంట్ సిట్ బ్లైండ్లీ ఫర్ గేట్. నౌ ఏ డేస్ గేట్ ఏమైందంటే చాలా టఫ్ అయిపోయింది. ద ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఐఐటీస్ అండ్ ఐఏఎస్సి వాళ్ళ బ్రెయిన్ లెవెల్స్ ఒక రేంజ్లో ఉంటాయి, చిన్న చిన్నవి. మనం 1 year ప్రిపేర్ అయ్యి హార్డ్ వర్క్ చేసినా కూడా గేట్ ఎగ్జామ్లో ఏంటంటే ట్రాప్స్ పెడతాడు వాడు. లైక్ నువ్వు ఒక ఫారెస్ట్లో వెళ్తున్నావు అంటే అక్కడక్కడ ట్రాప్స్ ఉంటాయి టు క్యాప్చర్ అనిమల్స్ అనమాట. వీఆర్ ద అనిమల్స్ ఇన్ ద గేట్ ఎగ్జామ్. వాడు ఏం చేస్తాడు, పప్పులో కాలేయడానికి ఏదో క్వశ్చన్ కొంచెం మార్చి ఇచ్చేస్తాడు. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అబ్బాయి నాకు వెంటనే ఆన్సర్ వచ్చేసిందని పెట్టేస్తాం. దేర్ విల్ బి సమ్ మిస్టేక్ ఇన్ దట్ క్వశ్చన్. సో అలాంటి లూప్ హోల్స్ మనల్ని ఎదవలు చేయడానికి గేట్ ఎగ్జామ్లో చాలా ఉంటాయి. సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా మీరు ఎగ్జామ్ టైంలో కాస్త మీ మైండ్ అలర్ట్ లేదనుకుంటే 1 mark వెళ్ళిపోతుంది. 1 mark వెళ్తే మీకు ఈజీగా అరౌండ్ 100 ర్యాంక్స్ వెనకాల పడిపోతారు. ఎస్. గేట్లో కొంతమంది ఒక అటెంప్ట్తో ఆపేస్తున్నారు అన్న, అంటే ఇంకా మన వల్ల అవ్వట్లేదులే అని ఆపేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ గురించి ఏం చెప్పచ్చు? గేట్ అయినా కానీ ఎస్ఎస్సి జేఈ ఆర్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఆర్ ఏడబ్ల్యూ ఆర్ ఎనీ అదర్ కాంపిటేటివ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, మీరు అన్నిటికీ సిలబస్ అయితే కామన్. నువ్వు సివిల్ ఇంజనీరింగే కదా చదివేది. యు ఆర్ నాట్ స్టడీయింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫర్ సమ్ అదర్ ఎగ్జామ్, యు ఆర్ నాట్ స్టడీయింగ్ కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అదర్ ఎగ్జామ్. సో మ్యాటర్ ఒకటే, సివిల్ ఇంజనీరింగ్ ఉన్న కాన్సెప్ట్ ఒకటే. పేపర్ టు పేపర్ ఏమవుతుంది అంటే ప్యాటర్న్ మారుతుంది. గేట్ ఎగ్జామ్ రాసావు, నీకు వర్కౌట్ అవ్వలేదు, యూ కుడ్ నాట్ గెట్ ద ర్యాంక్, బెటర్ ర్యాంక్ టు గెట్ ద జాబ్ ఆర్ ఎంటెక్ సీట్. సో అంటే అక్కడితో ఫెయిల్యూర్ అయిపోలేదు. నువ్వు గేట్ కోసం కంటెంట్ అయితే రెడీ చేసుకున్నావు, నీ బ్రెయిన్లో ఫీడ్ చేసుకున్నావు. సివిల్ ఇంజనీరింగ్లో ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏంటి, స్ట్రక్చరల్ డైనమిక్స్, స్ట్రక్చరల్ స్టాటిక్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, సో అండ్ సో ఆల్ ద సబ్జెక్ట్స్ నీకు బేసిక్స్ నాలెడ్జ్ అయితే ఉంది. సో యూ గివ్ అప్ ఇన్ గేట్, బట్ స్టార్ట్ అగైన్. యుద్ధం వేరే ఎగ్జామ్లో స్టార్ట్ చేయి. నీకు అందులో స్కిల్స్ తక్కువ ఉండొచ్చు. యూ మైట్ బీ స్ట్రాంగ్ ఇన్ యువర్ హ్యాండ్స్ బట్ నాట్ ఇన్ యువర్ లెగ్స్. ఇప్పుడు మీరు RRR మూవీ చూసుకుంటే మన రామ్ చరణ్ ఉంటాడు, ఎన్టీఆర్ ఉంటాడు. ఆ జైల్ సీన్ లాస్ట్ ఎండింగ్ సీన్లో మన రామ్ చరణ్కి ఏమవుతుందంటే లెగ్స్ స్ట్రాంగ్ ఉండవు, వాడు ప్రిజనర్ కొట్టేసి ఉంటాడు, ఈ కెనాట్ రన్. మన ఎన్టీఆర్ ఆయనకి ఏంది లెగ్స్ స్ట్రాంగ్ ఉంటాయి,
సో యూ జస్ట్ నో వేర్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్. గేట్లో రాలేదంటే ఇట్ డజంట్ మీన్ దట్ నువ్వు చచ్చిపోయినావు అని అయితే కాదు కదా. నీకు లెగ్, హ్యాండ్, బ్రెయిన్ ఏదో ఒకటి సంథింగ్ ఈజ్ స్ట్రాంగ్. సో యూ రియలైజ్ దట్. ఒకసారి ఎస్ఎస్సి జేఈ ట్రై చేయి. ఓకే, ఫస్ట్ ఇయర్లోనే నువ్వు అన్ని ఎగ్జామ్స్కి అటెంప్ట్ ఇచ్చేసాయి. ఎస్ఎస్సి జేఈ, ఏడబ్ల్ఈ, యూపీఎస్సి, ఇంజనీరింగ్ సర్వీసెస్, గేట్. నీకు తెలిసిపోతుంది ఎందులో నీకు స్కోరు మంచిగా వచ్చింది. ఫెయిల్ అయినా కూడా నీకు వేరే పేపర్ ఎట్లా వస్తుందో ప్రాసెస్ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత యూ అగైన్ రీప్లాన్ యువర్ టార్గెట్. ఓకే, గేట్ రాలేదు, నువ్వు ఏం చేస్తావు అంటే నెక్స్ట్ ఇయర్ నేను ఎస్ఎస్సి జేఈ కానీ ఇంజనీరింగ్ సర్వీసెస్ కానీ ప్రిపేర్ అవుతాను వితౌట్ గివింగ్ అప్. అప్పుడు కూడా మళ్ళీ గేట్ ట్రై చేస్తాను. అప్పుడు రాలేకుంటే నాకు వేరే అయితే టచ్ వచ్చేస్తాయి. జనరలీ ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇప్పుడున్న కాంపిటీషన్కి 1 year పెట్టుకుంటే అవ్వట్లేదు. ఒకవేళ నువ్వు బీటెక్లో చదవలేకుంటే, లేదు నువ్వు టైం వేస్ట్ చేయకూడదు ఆఫ్టర్ బీటెక్ అంటే స్టార్ట్ ఫ్రమ్ వెరీ బిగినింగ్. ఈ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయితే సెకండ్ అటెంప్ట్లో ఖచ్చితంగా వస్తుంది. ఎస్పెషల్లీ గేట్ ఏంటంటే ఐ బిలీవ్ దట్ గేట్ డిపెండ్స్ మోస్ట్లీ ఆన్ లక్. ఈవెన్ ఇఫ్ యూ గివ్ అప్, పోయింది ఏం లేదు, నష్టమే లేదు అసలు. నీకు చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈవెన్ ఇస్రో కూడా ఇట్ కండక్ట్స్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్. దాంట్లో కూడా రకరకాల జాబ్స్ ఉంటాయి, దాంట్లో ట్రై చేయొచ్చు. ఈవెన్ ఐఐటీస్, ఎన్ఐటీస్ కూడా వాటి ఇంజనీర్స్ కోసం కూడా వారు రిలీజ్ చేస్తుంటారు, వాటికి ట్రై చేయొచ్చు. ఇంకేంటంటే కొంతమంది మార్కెట్లో ఉన్న ఎగ్జామ్స్ కోసమే ట్రై చేస్తారు. కొంతమంది గేట్ తెలుసు, ఏడబ్ల్యూ తెలుసు, ఏఈ తెలుసు, లేదంటే సిపిడబ్ల్యూడి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ తెలుసు, లేదంటే ఇస్రో తెలుసు. వాటిని దాటి కూడా లైక్ టౌన్ ప్లానింగ్ ఎగ్జామ్స్ అనుకొని ఉంటాయి. ఓకే, సో దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ అన్నోన్ గవర్నమెంట్ జాబ్స్. వాటికి నువ్వు లైక్ డిఎంఆర్సి, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, వాటికి కూడా ఉంటాయి. ఇంకోటి రైట్స్ వాళ్ళు కూడా రిలీజ్ చేస్తుంటారు. సో బీ అవేర్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. ఓకే, ఏదో కూర్చున్నాను నీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో గేట్ చాలా ఇంపార్టెంట్ వాడు చెప్పాడు కాబట్టి చదువుతున్నాను అని ఉండకు. యూ ఆల్వేస్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ద ఆపర్చునిటీస్. నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, దే డిడ్ నాట్ పాస్ ఇన్ ఎనీ గేట్ ఆర్ ఎస్ఎస్సి జేఈ ఆర్ సంథింగ్. వాళ్ళు ఏం చేశారంటే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్లో ఒక డిపార్ట్మెంట్లో చిన్న లైక్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ రిలీజ్ అయింది. అది ఎవరికి తెలియదు. అంటే కొన్ని ఏమంటే సెలబ్రిటీస్ కావన్నమాట కొన్ని పోస్టులు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ తెలుసు, కింద ప్రభాస్ తెలుసు, వాళ్ళంతా మంచి యాక్టర్స్, ఓకే. బట్ దెర్ ఆర్ సమ్ అన్నోన్ యాక్టర్స్ ఇన్ ద సినీ ఫీల్డ్, వాళ్ళ గురించి మనకు తెలియదు. అలాంటి జాబ్స్ మనం పట్టుకోవాలి. కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. మనవాడికి గెస్టెడ్ పోస్ట్ వచ్చేసింది. అట్ ద ఏజ్ ఆఫ్ 23 హీ ఈస్ నౌ హ్యావింగ్ గెస్టెడ్ పోస్ట్. మా ఫాదర్ ఇప్పుడు ఏ ఏజ్లో అయితే క్యాడర్లో ఉన్నాడు, అది ఆయనకి ఇప్పుడు అరౌండ్ 55. అతనున్న క్యాడర్కి మనోడు 23 ఏజ్లోనే వచ్చింది ఆ పోస్ట్. ఇప్పుడు నేనెంత చదివానో మనోడు అంత చదివాడు. బట్ హీఈస్ మోర్ అవేర్. ఆకలితో ఉన్నాడు కాబట్టి ఎతికాడు ఎక్కడెక్కడ తిండి దొరుకుతుంది అంటే ఆకలితో ఉన్నవాడికి అన్ని మొక్కలు తెలుస్తాయి. రైట్. ఇంకొకటి అన్న, ఈ గేట్ లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇప్పుడు చాలా వరకు ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, ఆన్లైన్ కూడా దొరుకుతున్నాయి. ఏది బెటర్ అన్న, ఇన్స్టిట్యూట్లో బెటరా ఆన్లైన్ ప్లాట్ఫామ్? ఐ ఫీల్ ఇన్స్టిట్యూటే బెటర్. యూ విల్ బి మోర్ అటెంటివ్. ఆన్లైన్ ఏంటంటే నీకు ఫ్రీడమ్ ఉంటుంది. అరే కొంచెం పని ఉంది చేసుకొని వచ్చి మళ్ళీ చూసుకుంటా, అది మళ్ళీ వచ్చి కూర్చుంటావా లేదో తెలీదు. వీళ్ళు ప్రైమ్ టైం పెట్టలేరు. ఎస్. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ ద న్యాచురల్ వే, దట్ ఈస్ మీరు ఫిజికల్గా వెళ్ళి అటెండ్ అవ్వండి, లిజన్ ఇయర్ టు ఇయర్, దెన్ ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. దట్ ఈస్ మై సజెషన్. గేట్ ఎగ్జామ్ లాంటి టఫెస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలాంటి మైండ్ సెట్ ఉండాలన్న? ఫస్ట్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు బి మోర్ అలర్ట్. అంటే మీరు డల్గా మజ్జుగా బాగా ఒక బిర్యానీ వేసి వచ్చి పొద్దున 2 ప్లేట్లు పూరీలు వేసి వచ్చి బొండాలు వేసి వచ్చి ఎగ్జామ్లో కూర్చున్నారంటే హాఫ్ ఆఫ్ ది మీ మైండ్ నిద్రపోతుంటుంది, 50% మెల్కొని ఉంటుంది. సో గేట్ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ మీకు నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ స్కిల్స్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. అబోవ్ ఆల్ దట్ మీ మైండ్ సెట్ షుడ్ బి షార్ప్. ఆ షార్ప్ ఉండాలంటే యువర్ హెల్త్ కండిషన్ షుడ్ బి అట్లీస్ట్, మీరు ఖచ్చితంగా 6 packs పెంచుకొని బజ్ అవసరం లేదు. యువర్ బ్రెయిన్, యువర్ బాడీ షుడ్ బి అట్లీస్ట్ బేసికలీ ఫిట్ ఉండాలి. వరల్డ్ వైడ్గా BIM కున్న మార్కెట్, డ్రాఫ్టర్తో చార్ట్ మీద ప్లాన్ గీసే దగ్గర నుంచి 100 కోట్ల ప్రాజెక్ట్ ఉందంటే ముందుగానే ఆ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో ఓవర్వ్యూ మనకు చూపించేంత వరకు అడ్వాన్స్గా లెవెల్కి వెళ్ళిపోయాం. సో అలాంటి అడ్వాన్స్ టెక్నాలజీని మనం నేర్చుకోబోతే ఎట్లా? సో BIM అనేది అడ్వాన్స్ టెక్నాలజీ. ఈ BIMలో
ఓవరాల్ 12 టూల్స్ ఉంటాయి. AutoCAD 2D డిజైనింగ్, 3D రివిట్ ఆర్కిటెక్చర్, 3D రివిట్ స్ట్రక్చర్, 3D రివిట్ MEP, 4D బ్లూబీమ్, సింక్రో 4D, 5D ప్రైమరీ P6 అండ్ నావిస్వర్క్స్, 6D గ్రీన్ బిల్డింగ్ స్టూడియోస్ అండ్ డైనమో, ఆటోడెస్క్ బిల్డ్, ఆటోడెస్క్ కన్స్ట్రక్షన్ క్లౌడ్. సో ఈ 12 టూల్స్ ఈ బిమ్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఈ టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకోకుండా రెగ్యులర్ గా ఉండే మెథడ్స్ తోనే మనం వెళ్ళిపోదాం, మార్కెట్ లోకి వెళ్ళి జాబ్ కొట్టేద్దాం అంటే అయ్యే పని కాదు. సో ఇలాంటి న్యూ టెక్నాలజీ మనం తొందరగా గ్రాప్ చేసుకుని మార్కెట్ కి అనుకూలంగా మనం కూడా మోల్డ్ అయి ఉంటే జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఒకసారి మీరు లింక్డ్ఇన్ లోకి వెళ్ళి BIM ఆపర్చునిటీస్ అని ఒకసారి సెర్చ్ చేస్తే మల్టిపుల్ కంపెనీస్ BIM మీద ఉన్న ఫ్యూచర్స్, వాళ్ళకి ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్న వాళ్ళు కావాలి అండ్ BIM టెక్నాలజీ ఎంత భూమింగ్ లో ఉన్న విషయం మీకు ఐడియా వచ్చేస్తుంది. సో ఇలాంటి హై డిమాండ్ కోర్స్ మార్కెట్ లో 50 to 1 lakh అబోవ్ చార్జ్ చేస్తున్నారు. బట్ మన భవనం C2C లో ఒరిజినల్ ప్రైస్ 24,000 ఉంది. బట్ మీరు కనుక ఈ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 12,000 కి మీకు ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఈ కోర్సులన్నింటినీ డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్న IIT ప్రొఫెసర్స్ అండ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ చేత ఈ కోర్స్ డిజైన్ చేశారు. అండ్ ఇది లైవ్ లో G+5 ప్రాజెక్ట్ ని డిజైన్ చేసి చూపించారు ఈ టూల్స్ అని యూజ్ చేసి. అండ్ ఇందులో మెయిన్ బెస్ట్ థింగ్ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ISO సర్టిఫికేషన్ తో పాటు ఈ BIM కోర్స్ 3 years వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో మీరు ఈ BIM కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ప్లే స్టోర్ లో ఉన్న భవనం C2C యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు చెక్ చేయొచ్చు. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యి మాకు BIM కోర్స్ కావాలి అంటే దే విల్ ప్రొవైడ్. డోంట్ మిస్ దిస్ ఆఫర్, లెట్స్ గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఇంకొకటి మనకి ఆ బీటెక్ ఏదైతే ఉందో అది మనకి హార్మోనల్ చేంజ్ అయ్యే టైం అని, ఎగ్జాక్ట్లీ మూడ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏమవ్వాలో డిసైడ్ చేసే టైం అని. సో అలాంటి టైంలో గేట్ లాంటి ఎగ్జామ్స్ కానీ ఇంకా మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలైనా సరే ఏం చేయాలన్న వాళ్ళు ఒక టైమింగ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని ఎందుకు ఇవి అడుగుతున్నానంటే మీరు ఆల్రెడీ 3 times గేట్ రాశారు. సో మీకు ఆల్రెడీ ఆ ప్యాటర్న్ తెలుసు కాబట్టి మోస్ట్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే ఆస్పిరెంట్స్ ఓకే వాళ్ళ మైండ్ సెట్ ఫిక్స్ అయిపోయింది, ఐ నీడ్ టు గో ఫర్ సమ్ ఎగ్జామ్, గవర్నమెంట్ జాబ్, దానికోసం ఈ ఎగ్జామ్ రాయాలి, గేట్ రాయాలి, లేదంటే IAS రాయాలి అని ఫిక్స్ అవుతారు. ఓకే ఫిక్స్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్స్కి వస్తారు. అబిడ్స్లో కానీ అక్కడ దిల్సుఖ్ నగర్లో కానీ లేదంటే ఢిల్లీలో కానీ మెడిజీ అటు సైడ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత దే విల్ స్టార్ట్ టేకింగ్ ట్రైనింగ్. మెయిన్ ఏమొస్తుందంటే ద సెకండరీ ఫ్యాక్ట్స్ లైక్ నువ్వు ఉన్న హాస్టల్, నువ్వు తినే ఫుడ్, నువ్వు నిద్రపోయే టైమింగ్స్, దట్ విల్ ఇంపాక్ట్ అ లాట్ ఆన్ యువర్ సక్సెస్. నువ్వు మేడీజల్ లక్ష్య పెట్టి అక్కడ కోచింగ్ తీసుకో, ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఇన్స్టిట్యూట్, నేను అక్కడ చదివాను, అందులో అయినా నువ్వు కోచింగ్ తీసుకో. బట్ నీ సెకండరీ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో, నువ్వు హెల్త్ నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నావు, లైక్ ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న కల్చర్ ఏంటంటే వీకెండ్స్ రాగానే లేదంటే ఈవెన్ డైలీ బేసిస్లో కూడా నేను బిర్యానీలు తిన్న రోజులు ఉన్నాయి. అది కూడా ఇప్పుడు లేట్ నైట్స్ లైక్ అరౌండ్ 11 and 12. దట్ ఈస్ వెరీ ద సీరియస్ ఇష్యూ. మనం అనుకుంటా ఇదేముంది, మనం టైం పొద్దున వెళ్ళి క్లాస్కి వెళ్ళిపోతాం, వింటాం, ప్రాక్టీస్ చేస్తామని. బట్ నీ తినే ఫుడ్ వల్ల నీ బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కొన్ని ఎక్కువ రిలీజ్ అవుతాయి, కొన్ని కావాల్సింది కాబట్టి కానీ తక్కువ రిలీజ్ అవుతాయి. సో యువర్ మోటివేషన్ లెవెల్స్ ఆల్రెడీ నీ మైండ్ సెట్లో ఈ సక్సెస్ చేయాలి, టార్గెట్ అచీవ్ చేయాలని ఉంటుంది. దానికి కావాల్సింది మోటివేషన్. ఆ మోటివేషన్ ఎలా జనరేట్ అంటే ఇట్ రిలేటెడ్ టు హార్మోన్స్. లైక్ మీరు డోపమైన్ తీసుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ రివార్డ్ హార్మోన్. నువ్వు ఒక పని చిన్న టాస్క్ సక్సెస్ చేస్తే నీకు ఆ హార్మోన్ రిలీజ్ అవుతుంది. హార్మోన్ రిలీజ్ అయితే యూ ఫీల్ హ్యాపీ. సో అలాంటివి నువ్వు హార్మోన్స్ని నువ్వు ఇంబ్యాలెన్స్ చేసావు అనుకో త్రూ యువర్ అన్ఎథికల్ యాక్టివిటీస్, లైక్ నువ్వు ఎప్పుడైనా పడితే అప్పుడు తినడం, నీ బాడీకి అర్ధరాత్రి బిర్యానీ తిని నిద్రపోవడం, ఇవన్నీ ఏం చేస్తుందంటే హార్మోన్స్ని కంట్రోల్లో పెట్టు. ఒకసారి నీ హార్మోన్స్ డిస్టర్బ్ అయితే యువర్ మైండ్ సెట్ విల్ గెట్ డిస్టర్బ్, యువర్ మోటివేషన్ లెవెల్ ఫాల్స్, యూ విల్ లీడ్ టు ఫెయిల్యూర్. ఇప్పుడు గేట్ లాంటి ఎగ్జామ్ రాస్తున్నామంటే ఆ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం మోస్ట్లీ ఉన్న డేలో 24 hours ఎక్కువ టైం పెట్టాల్సి ఉంటుంది ప్రిపరేషన్కి. అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నా? ఓకే, బ్యాలెన్సింగ్ ఆఫ్ టైం ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే బీటెక్లో కాస్త కూస్త చదివింటారు, లేదంటే అసలు చదవకుండా వచ్చేసింటారు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి. కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు దే ఆర్ టీచింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో. అక్కడ నేర్చుకుంటారు. సపోజ్ మీరు 1 year కోసం వచ్చారనుకోండి, మీ హోమ్ టౌన్ వదిలేసి హైదరాబాద్కి వచ్చారు, మీకు 1 year ఉంది గేట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. ఆ 1 yearలో ఐ బిలీవ్ దేర్ ఈస్ వన్ రూల్, 50-30-20 రూల్ అనమాట. ఓకే, ఆ 50-30-20 రూల్ ఏంటంటే ఫస్ట్ 50% ఆఫ్ యువర్ టైం ఇన్ ద 1 year నీ కంటెంట్ని అర్థం చేసుకోవడానికి కేటాయించు. క్లాసెస్ విను,
విన్న వాటిని అర్థం చేసుకో. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్ రెఫర్ సమ్ బుక్స్, యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ సిలబస్. అది ఎవరన్నా అంటే బీటెక్ లో అంతగా ఏం చదువుకోలేని వాళ్ళ, అంతగా ఏం చదువుకోని వాళ్ళకి అది 50% అవసరం, మినిమం 50% టైం కేటాయించాలి. ఓకే 24 hours అనుకుంటే మీరు దాంట్లో 50% ఆఫ్ ద డే యూ మస్ట్ స్పెండ్ ఆన్ అండర్స్టాండింగ్ ద థింగ్స్. ఓకే నెక్స్ట్ 30% ఏంటంటే యూ హ్యావ్ టు స్పెండ్ ద టైమ్ ఆన్ ప్రాక్టీస్. రైట్ యా, గేట్లో ఏంటంటే ఇట్స్ 3 hours మీరు అక్కడ కూర్చొని న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్ కానీ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ కానీ, దెర్ ఆర్ 3 types ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ గేట్. సో వాటికి నువ్వు ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. నీకు ప్రాక్టీస్ చేస్తే నీకు లూపెల్స్ ఎక్కడ ఉన్నాయి, నువ్వు న్యూమరికల్స్లో తప్పు చేస్తున్నావా, క్యాల్కులేషన్స్లో క్యాల్కులేటర్ వాడడంలో స్లో అవుతున్నావా, నీకు అసలు కంటెంట్ అర్థం అవ్వట్లేదా తెలిసిపోతుంది. సో స్పెండ్ 30% ఆఫ్ యువర్ టైమ్ ఫర్ ప్రాక్టీస్. అండ్ దెన్ 20% ఏంటంటే నువ్వు 50% కవర్ చేసిన తర్వాత 30% కవర్ చేసిన తర్వాత ఆ రెండింటిని నువ్వు రివైజ్ చేయడానికి 20% ఆఫ్ టైం తీసుకో. జనరల్లీ ఆ 20% ఆఫ్ టైం టువర్డ్స్ ద ఎండ్ ఎగ్జామ్ టైంలో నువ్వు అది పెట్టేసుకో. 2 months, గేట్ ఫిబ్రవరిలో ఉంటే డిసెంబర్ అండ్ జనవరి యూ లీవ్ ఇట్ ఫర్ రివిజన్. సో దట్ ఈస్ ఫాలో 50-30-20 రూల్. ఓకే దట్ విల్ ఈజీ అవుతుంది మీకు. రైట్, అంటే 1 yearలో ఏదైతే ఉందో అది అక్కడ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. ఎస్, ఒకవేళ టైం అంటే అంత టైం లేదు అంటే నేను ఎట్లాగో ఏదో గేట్ అలాగనే కొట్టాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా అడ్వాన్స్ కోచింగ్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, సో గేట్ వెంటనే కొట్టాలి, ఈవెన్ బీటెక్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోవాలి ఫస్ట్ టైం అయిపోయినావు అనుకుంటే, యాక్చువల్గా గేట్ ఏంటంటే ఇట్ విల్ అలో ఈవెన్ ద 3rd year స్టూడెంట్స్. 3rd year అయిపోయిన తర్వాత కూడా దే కెన్ రైట్ గేట్ ఎగ్జామ్. 4th year వరకు వెయిట్ అవసరం లేదు. కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు వైల్ ఇన్ బీటెక్. గేట్ ఎగ్జామ్ అనేది ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, బ్రహ్మ విద్య అయితే కాదు. మీరు ఫస్ట్ ఇయర్స్ ఒళ్ళు కొంచెం దగ్గర పెట్టుకొని క్లాస్లో చెప్పింది వింటే చాలు. మిగతా టైంలో మీరు ఎంజాయ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. క్లాస్లో చెప్పింది వింటి 3 years మీరు ప్రాక్టీస్ చేస్తే ఈవెన్ దెన్ యూ కెన్ క్రాక్ గేట్ అట్ ద ఎండ్ ఆఫ్ 3rd year ఆల్సో. మీరు సింపుల్గా చెప్పారు, ఇదేమి రాకెట్ సైన్స్ కాదు. ఇట్స్ ట్రూ అన్న, ఏది కూడా రాకెట్ సైన్స్ కాదు, మనం కొద్దిగా ఫోకస్ చేసేస్తే. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీరు మీ ఫ్యాకల్టీ కానీ మీకు అర్థమయ్యేదా చెప్పలేకపోయారంటే, ఇప్పుడున్న జనరేషన్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆన్లైన్ సోర్సెస్. మీరు ఒక యూట్యూబ్ ఛానల్ వెతికినా కూడా యూ విల్ గెట్ ప్లెంటీ ఆఫ్ ఫ్రీ రిసోర్సెస్. దాన్ని వాడుకొని కూడా యూ కెన్ గెట్. రైట్ అన్న, మళ్ళీ బ్యాక్ టు మనం ముందుకు వచ్చేద్దాం. ఫస్ట్ ఇయర్కి బీటెక్ 4 yearsలో కూడా మొత్తం అందరూ ఏదైతే కాలేజెస్లో కూడా యూనివర్సిటీలో థియరీస్ మీద ఎక్కువ, ఐ మీన్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. బట్ సబ్జెక్ట్ కన్నా అంటే ఆన్ ఫీల్డ్ కన్నా డిజైనింగ్ సైడ్ కూడా మంచి హై ప్యాకేజ్ ఇచ్చే జాబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచి ఎందుకు అంత, ఐ మీన్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే కూడా ఈ డిజైనింగ్ ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవి నేర్చుకోమని కాలేజీలో కూడా చెప్తా ఉంటే, వీళ్ళు ఫైనల్ ఇయర్ రాబోదానికి ఏదైతే పర్టికులర్ ఒక 2 software 3 softwares ఉన్నాయో దాని మీద ఫోకస్ చేశారంటే వాళ్ళు మాస్టర్స్ అయిపోతారు ఫైనల్ ఇయర్ రాబోదానికి. అలా ఎందుకు జరగట్లేదు అన్న? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా క్వశ్చన్ నాకు అర్థమైంది మీరు అన్నది ఏంటంటే, వై కాలేజెస్ ఫస్ట్ నుంచే సాఫ్ట్వేర్స్ మీద ఎందుకు ఇంపార్టెన్స్ చూపించట్లేదు. దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఇయర్ చూపించలేరు. ఎందుకంటే స్టూడెంట్స్ ఇంటర్ అయిపోయిన తర్వాత వచ్చింటారు. సివిల్ ఇంజనీరింగ్ గురించి అప్పుడప్పుడే తెలుస్తుంది, లైక్ మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్, బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వాటిని కవర్ చేయడానికి 1 year అవుతుంది. 1 yearలో వాడికి బేసిక్స్ కవర్ అయిపోతుంది. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, మెకానిక్స్ ఆఫ్ మెటీరియల్స్, స్టాటిక్స్, ఆ బేసిక్స్ 1 year కవర్ అయిన తర్వాత దెన్ ద కాలేజెస్ కెన్ ఎంఫసైజ్ ఆన్ సాఫ్ట్వేర్స్ ఫ్రమ్ 2nd to 3rd and 4th years. కానీ అది కూడా కొన్ని కాలేజెస్ ఎంఫసైజ్ చేయట్లేదు. దట్ ఈస్ రియల్లీ డ్రాబ్యాక్ ఇన్ అవర్ సిస్టమ్. దే షుడ్ డూ దట్. వాళ్ళు చేయలేకపోయినా ఐ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్, మీరంతకు మీరు రియలైజ్ అయ్యి ప్లీజ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఆన్ సాఫ్ట్వేర్స్. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ డిజిటలైజ్డ్. ఫ్యూచర్లో చెప్పాలంటే నాకు తెలిసి ఆ సాఫ్ట్వేర్ ఒక అవుట్పుట్ని ఒక రోబోకి ఇస్తే ఇట్ విల్ స్టార్ట్ డూయింగ్ ద కన్స్ట్రక్షన్. ఎస్, వచ్చినాయి కూడా ఆల్రెడీ. L&T హ్యాస్ కన్స్ట్రక్టెడ్ సమ్ 3D డిజైనింగ్ కనెక్ట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో ప్లీజ్ బీ ఫాస్ట్ ఇన్ టెక్నాలజీ. టెక్నాలజీతో పాటు మనం కూడా దాంతో పాటు పరిగెత్తాలి, లేదంటే విల్ ఫాల్ బిహైండ్. ఎస్, బెస్ట్ సాఫ్ట్వేర్స్ ఏమంటే ఏం చెప్తారన్న డిజైనింగ్ ఫీల్డ్లో? సో బెస్ట్ కన్నా యూ జస్ట్ ఫస్ట్ లర్న్ ద బేసిక్ సాఫ్ట్వేర్స్. సో బేసిక్స్ ఉంటే చాలు, నువ్వు గెట్ ఆన్ అయిపోతావు. ఓకే, ట్రూ. సో బేసిక్ అంటే మీకు ఆటోక్యాడ్ రావాలి. ఆటోక్యాడ్ వస్తే యూ కెన్ డూ ద డ్రాఫ్టింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మన సివిల్ ఇంజనీర్ అంటే ఒక
కామన్ థింగ్ అంటే యూ మస్ట్ బి ఏబుల్ టు డ్రా ద ప్లాన్ అండ్ ఎలివేషన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఆ మాత్రం వచ్చి ఉండాలి కాబట్టి ఆటోక్యాడ్ తెలిసి ఉండాలి. కొంచెం హైయర్ లెవెల్ మీరు థర్డ్ ఇయర్ కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ ఇయర్ కానీ యూ లెర్న్ స్టార్ట్ ప్రో. స్టార్ట్ ప్రో ఈజ్ అ బేసిక్ స్ట్రక్చరల్ డిజైనింగ్ సాఫ్ట్వేర్. అది నేర్చుకుంటే నీకు వాట్ ఈస్ బెండింగ్ మూమెంట్, వాట్ ఈస్ షేర్ ఫోర్స్, ఎక్కడ స్ట్రెస్సెస్ డెవలప్ అవుతాయి, ఒక బేసిక్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ థర్డ్ వచ్చి లైక్ మోడలింగ్ సాఫ్ట్వేర్, దట్ ఈస్ BIM, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్. అది చేయడం వల్ల యూ నో ద ఆర్కిటెక్చరల్ ఆస్పెక్ట్స్, MEP, ఎవ్రీథింగ్. మళ్ళీ మనం ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే NBCC ఉందో అక్కడికి వద్దాం. ఓకే. సో ఈ అంటే డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్గా మీరు NBCCలో వర్క్ చేస్తారన్న, అది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ అది. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సెక్టర్లో ఎలాంటి వర్క్స్ జరుగుతుంటాయి అన్న, సెంట్రల్ గవర్నమెంట్లో ఎలాంటి వర్క్స్ జరుగుతుంటాయి? ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇట్స్ స్లైట్లీ రిలేటెడ్ టు పాలిటిక్స్ అన్నమాట. అంటే ఇండియన్ పాలిటిక్స్ సిస్టమ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. సమ్ పవర్ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది, కొన్ని పవర్స్ సెంట్రల్ గవర్నమెంట్. లైక్ కొన్ని ప్రాజెక్ట్స్ ఏంటంటే సెంట్రల్ లెవెల్లో ఉంటాయి. ఒక హాస్పిటల్ కట్టించాలంటే సపోజ్ ఇఫ్ దెర్ ఈస్ అ న్యూ రిమ్స్ ప్రపోజ్డ్ ఇన్ హైదరాబాద్, దానికి పవర్ స్టేట్ చూసుకోలేదు, ద ఫండ్స్ అనేది సెంట్రల్ నుంచి రావాలి. సో ఏ వర్క్స్ అయితే సెంట్రల్ స్టేట్లో ఉంటాయో ఆ వర్క్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బిల్డింగ్ ఉంది. మీకు పేరు వింటని తెలిసిపోతుంది. NIA అనేది ఈజ్ ఇట్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆర్ సెంట్రల్ డిపార్ట్మెంట్? పేరులోనే ఉంది, ఇట్స్ అ నేషనల్ డిపార్ట్మెంట్. సో అందుకని ఆ కన్స్ట్రక్షన్ జరిగింది త్రూ NBCC. ఓకే. సో ఇట్ డిపెండ్స్, పవర్ అనేది నువ్వు చేసుకున్న వర్క్ మీద ఆథరైజ్డ్ పర్సన్ ఎవరు, ఈజ్ ఇట్ స్టేట్ ఆర్ సెంట్రల్? రైట్. అంటే ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ లో వచ్చేవన్నీ స్కూల్స్ లైక్ చిన్న చిన్న ఏమన్నా జిల్లా పరిషత్, జెడ్పీ స్కూల్స్ కానీ పంచాయతీ బిల్డింగ్స్ లైక్ అట్లా. లైక్ ఇప్పుడు మన గాంధీ హాస్పిటల్ ఉంది, ఆ గాంధీ హాస్పిటల్ అనేది సెంట్రల్ హాస్పిటల్ కాదు, ఇట్స్ అ స్టేట్ హాస్పిటల్ అనేది. ఓకే ఓకే. సో దాన్ని మనం స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అంటే కొద్దిగా కాంట్రవర్షియల్గా అడుగుతా, ప్రాబ్లం లేదు కదా. మీరు అడగండి, తర్వాత ప్రాబ్లం అయితే నేను చెప్పను. ఎందుకు అంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఇంజనీర్స్ అందరూ కూడా వెల్ ఎడ్యుకేటెడ్, వాళ్ళకు ఉన్న నాలెడ్జ్ అంతా ఇంకా మామూలు విషయం కాదన్న. బట్ ప్రైవేట్ సెక్టార్లో ఏదో పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళు, ఏదో బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిన వాళ్ళు అలా ఉంటారు. కానీ గవర్నమెంట్ ఏదైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు చేస్తే ఇంకా ఎక్కువ ఎఫిషియెంట్గా అవుతాయి కదన్న. మరి ప్రైవేట్ సెక్టార్కి ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? ద రీజన్ ఈస్ మ్యాన్ పవర్. గవర్నమెంట్ సెక్టార్లో లిమిటెడ్ మ్యాన్ పవర్ ఉంది. ఈవెన్ దో దే ఆర్ టాలెంటెడ్ పీపుల్, లైక్ 70% ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ మ్యాన్ పవర్. ఇక్కడైతే వర్క్ ఫోర్స్ ఉందో 70% ఈస్ ప్రైవేట్, 30% ఈస్ గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చేయలేదు. ఇట్ కాంట్ డూ దట్. బికాస్ ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ ఇస్తే పక్స్ కానీ అలవెన్సెస్ కానీ మనం గవర్నమెంట్కి వచ్చిన ఫండ్స్ అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వెళ్ళిపోతుంది. సో దే విల్ సెలెక్ట్ ఏమంటారు అంటే క్యాలిబర్డ్ పర్సన్స్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళ ద్వారా కాంట్రాక్టర్స్ని కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ ద్వారా పని చేయించుకుంటారు. సో దట్ ద మనీ గవర్నమెంట్ ఉన్న ఫండ్ యూటిలైజ్ అవుతుంది ఎఫెక్టివ్లీ. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇలా ఉంటే ఇంకా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. రైట్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి అన్న, ఫస్ట్ బిట్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచే. సో ఈ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా టెండరింగ్ వస్తారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని ఎలా షార్ట్ అవుట్ చేస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక 100 CRలో అవుతుంది అనుకుందాం. ఓకే. సో మీరు ఇవ్వడమే 100 CRకి ఇస్తారు గవర్నమెంట్ ఓపెన్ చేయడం, బట్ రిమైనింగ్ కంపెనీస్ అన్ని కూడా ఇంకా తక్కువగా వేస్తాయి. సో అలాంటి కేసెస్లో అది ఆ ప్రైస్లో అయిపోద్దని మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారండి? సో ఆ ఎస్టిమేషన్ చేయడానికి వీ ఫాలో సమ్ రెఫరెన్సెస్ ప్రొవైడ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. మేము సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాట్ వీ రెఫర్ ఢిల్లీ షెడ్యూల్ ఆఫ్ రేట్స్, ఢిల్లీ అనాలిసిస్ ఆఫ్ రేట్స్. అందులో వాడు ఆ రేట్స్ని బట్టి మేము ఎస్టిమేట్ చేస్తాం. ఆ రేట్స్ ఎవరు తయారు చేస్తారంటే CPWD అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. దే విల్ రెఫర్ ఆల్ ద మార్కెట్ రేట్స్. మార్కెట్ రేట్స్లో రియాలిటీ ఏంటి, సిమెంట్ బ్యాగ్ ఎంత ఉంది, స్టీల్ బ్యాగ్ ఎంత ఉంది, స్టీల్ ఎంత ఉంది, అవన్నీ వాడు అదంతా ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఇంతకన్నా చీప్ ఉండదు, ఇంతకన్నా కాస్ట్లీ కూడా ఉండకపోవచ్చు. సో దానికి అటో ఇటో ఉంటుంది రేట్స్. ఆ రేట్స్ని పట్టుకొని మేము ఒక ప్రాజెక్ట్ సపోజ్ ఒక యూనివర్సిటీ కట్టించాలనుకుంటే ఆ యూనివర్సిటీలో మేము క్యాల్కులేషన్స్ అంతా చేసి బీయింగ్ ఇంజనీర్స్, దట్ ఈస్ ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అంటారు. ఇట్స్ వన్ సబ్జెక్ట్ ఫర్ అవర్ బీటెక్ స్టూడెంట్స్. సో ఆ ప్రిన్సిపల్స్ని వాడి విల్ కమ్అట్ టు నో దట్ ఎస్ ఈ యూనివర్సిటీ కోసం మాకు 100 crores రావాలి యాజ్ పర్
the government guidelines, DSR, DAR, plinth area rate, so on. ఓకే. సో ఆ రేట్ ఫిక్స్ అయిన తర్వాత విల్ ఫ్లోట్ ద టెండర్ వెబ్సైట్లో. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ ఇన్ ద గవర్నమెంట్. సో మీరు వెబ్సైట్కి వెళ్ళిపోతే వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు విచ్ ప్రాజెక్ట్ ఈజ్ ఓపెన్ అండ్ వాట్ ఈస్ ద కాస్ట్. ఆ తర్వాత టెండర్ని పిలుస్తాము. మీరు అడిగినట్టు సమ్ మే ఆఫర్ ఫర్ లెసర్ అమౌంట్. సో విల్ బీ హ్యావింగ్ సమ్ మార్జిన్ లైక్ 5 to 10%. నేను 100 కంటే 90 వరకు మాకు ఒక మార్జిన్ ఉంటుంది. ఓకే, ఈవెన్ ఇఫ్ 90 crores కూడా కాంట్రాక్ట్ తీసుకోవడానికి రెడీ అయితే ఫైన్, వీ కెన్ డూ ద గో హెడ్ విత్ ద ప్రాజెక్ట్ అని. ఒకవేళ 90 కన్నా తక్కువ వస్తే లైక్ 80, ఏ కాంట్రాక్టర్ పలకలేదు అనుకో, మేము 70 కన్నా ఎక్కువ చేయలేమంటే విల్ క్యాన్సిల్ ద ప్రాజెక్ట్ అండ్ రీటెండర్ ఇట్. మళ్ళీ కాస్ట్ రివిజన్ చేసి సి వై దే ఆర్ నాట్ డూయింగ్. వాళ్ళు చేయట్లేదంటే వాళ్ళకి ఏదో ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళు వచ్చారంటే ఆల్మోస్ట్ ముందు అంతా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ టెండరింగ్ ఏదైతే ఉందో ఒక కంపెనీ తీసుకుందన్న, సో అది ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతున్న టైంలో ఇన్స్పెక్షన్స్కి ఏమైనా వెళ్తారన్న గవర్నమెంట్ నుంచి? టెండరింగ్ టైంలో టెండరింగ్ అయిపోయింది, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. సో అవుతున్న టైంలో ఎందుకంటే వాళ్ళు ఏదైతే టెండరింగ్ లో ఉన్నారో వాళ్ళు మనకు లిస్ట్ ఇస్తారు. ఈ సిమెంట్ వాడతాం, ఈ ఐరన్ వాడతాం, ఈ కాంక్రీట్ లైక్ ఇట్లా ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం వాడతారు కదా. సో అవి ప్రాపర్ గా జరుగుతున్నాయి లేదా అని ఇన్స్పెక్షన్ వెళ్ళడం కాదు, మేము అక్కడే ఉంటాం ప్రాజెక్ట్. అక్కడే ఉంటాం. ఎస్. సో మా డ్యూటీ కూడా అసైన్ అయ్యేది ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ కోసమే అసైన్ అవుతుంది. ఓకే. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి మినిమం 2 to 3 years అయితే పడుతుంది బేస్డ్ ఆన్ ద స్కేల్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సో అంతవరకు నువ్వు నీ గవర్నమెంట్ ఆఫీస్లో కూర్చొని ఆ ఫోన్ చేసి అంత బాగా నడుస్తుందని చేయలేవు. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రిక్ట్ ఫర్ టు మెయింటైన్ ద క్వాలిటీ. సో మేము కావాలంటే అక్కడే ఒక ఆఫీస్ కట్టించేసుకొని లైక్ విల్ బేసిక్ ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, సో అండ్ సో కంటైనర్ హౌసెస్ కన్నా కొంచెం ఎక్కువ లైక్ ఏఏసీ బ్లాక్స్ ఉంటాయి కదా, అందులో కట్టించేసుకొని అక్కడే ఉంటాం మేము. ఎస్పెషల్లీ ఎన్బిసిసి అక్కడే ఉండి డే టు డే లైక్ ఎవ్రీ డే విల్ గో, వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటాము. లైక్ మార్నింగ్ హాఫ్ విల్ బి ఫర్ ఇన్స్పెక్షన్ ద వర్క్ అండ్ సెకండ్ హాఫ్ విల్ బి ఫర్ డాక్యుమెంటేషన్ వర్క్స్. అలా నడుస్తుంది. ఈ సివిల్ ఇండస్ట్రీలో అంటే యుఎస్ లాంటి కంట్రీస్ లో కూడా సివిల్ వాళ్ళకి మంచి జాబ్స్ ఉన్నాయన్న. సో ఎఫ్ఈ ఎగ్జామ్ అనేది కూడా అక్కడ బాగా టాప్ లో ఉన్నది. సో అలాంటి ఎఫ్ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం కూడా మీరు కొంతమందికి గైడ్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా అన్న అక్కడ యుఎస్ లో జాబ్ రావాలి సివిల్ అంటే ఏం చేయొచ్చు? యుఎస్ మనకి తెలుసు, మన ఇండియాలో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. పైగా కాంట్రాక్టర్స్ కానీ బిల్డర్స్ కానీ రిక్రూట్ చేసుకుంటున్నారు 10,000కి 15,000కి, వాటితో రాత్రింబౌళ్ళు పని చేయించుకుంటున్నారు. దే ఆర్ ఎక్స్ప్లాటింగ్ ద మ్యాన్ లేబర్. సో అది మీరు తప్పించుకోవాలి, ఐ వాంట్ టు లివ్ ఏ బెటర్ లైఫ్, డీసెంట్ లైఫ్ అనుకుంటే ఐ ఫీల్ లైక్ దట్ గవర్నమెంట్ జాబ్స్ కాకుండా మన అబ్రాడ్ కంట్రీస్లో ఈవెన్ యుఎస్ కానీ, ఆస్ట్రేలియా కానీ, దుబాయ్లో కానీ అక్కడ ఏంటంటే లేబర్ రూల్స్, ద రెస్పెక్ట్, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది అక్కడ. నువ్వు సైట్ ఇంజనీర్ అయినా కానీ యూ విల్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్. సో వాట్ ఐ కేమ్ టు నో, యుఎస్లో కూడా దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ సివిల్ ఇంజనీర్స్. దే ఆర్ ఎర్నింగ్ డీసెంట్ అమౌంట్. సో ఎస్ వీ కెన్ గో దేర్. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ప్రైవేట్, గవర్నమెంట్, సో అండ్ సో అని ఉంటాయి. అక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి. కంపేర్ టు ఇండియా ఏంటంటే గొర్రెల్లాగా రాత్రింబౌళ్ళు తల కింద తపస్సులు చేసైనా ఎగ్జామ్లు రాస్తారు. అక్కడ మరీ వాళ్ళు అంత పిచ్చోళ్ళు కాదు, బట్ స్టిల్ అక్కడ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వాట్ ఐ రియలైజ్ దట్ అంటే ఇక్కడ ఎస్ఎస్సి, జేఈ, గేట్, ఏడబ్ల్యూ లెవెల్ కన్నా ద ఎఫ్ఈ ఎగ్జామ్ దేర్ ఈజ్ అట్లీస్ట్ 50% ఈజియర్. ఓకే. సో ఎవరైతే మీరు యుఎస్కి వెళ్ళాలనుకుంటున్నారో ఫర్ ఎంఎస్ అండ్ జాబ్ చేయాలనుకుంటున్నారో మీరు ముందే ఎఫ్ఈ గురించి తెలుసుకోండి. ఎఫ్ఈ ఈజ్ వెరీ ఈజీ ఎగ్జామ్. ఎఫ్ఈ రాస్తే ఏమవుతుందంటే ద యుఎస్ గవర్నమెంట్ విల్ సర్టిఫై యూ దట్ అరే వీడి ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు, వీడికి మినిమం ఫండమెంటల్ నాలెడ్జ్ ఉంది. ఎఫ్ఈ అంటే ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. నువ్వు సివిల్ ఇంజనీర్ అయితే ఎఫ్ఈ సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. సో యూ విల్ సర్టిఫై దట్. ఓకే. ఆ సర్టిఫికేట్ తీసుకొని ఒక స్టూడెంట్ కానీ, ఒక ఆస్పిరెంట్ కానీ ఏం చేయొచ్చు, ఒక ప్రైవేట్ జాబ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోయి చూపించుకోవచ్చు. అరే నేను ఎగ్జామ్ రాశాను, కండక్టెడ్ బై యుఎస్ గవర్నమెంట్ అండ్ దే సర్టిఫైడ్ దట్ ఐ హ్యావ్ ఎనఫ్ సఫిషియంట్ నాలెడ్జ్, నాకు ఉద్యోగం అంటే వాడు ఇస్తాడు. ఈవెన్ మీరు యుఎస్లో జాబ్ అలర్ట్స్ చూస్తే దే ఆర్ స్పెసిఫైయింగ్ దట్ మాకు వచ్చేవాడికి కనీసం అంటే ఎఫ్ఈ ఎగ్జామ్లో నాలెడ్జ్ ఉండాలి. ఎఫ్ఈ ఎగ్జామ్ రాస్తే ఇంజనీర్ ఇన్ ట్రైనింగ్ అని ఒక సర్టిఫికేషన్ వస్తుంది.
ఓకే. ఆ సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళే కావాలని వాళ్ళు అడుగుతున్నారు. సో యూ బెటర్ బీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఎఫ్ఈ, ట్రై టు క్రాక్ ఇట్. మన భవనం C2C వాళ్ళు కూడా వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు టీచ్ ద ఎఫ్ఈ సిలబస్. రైట్. పిఈ ఎగ్జామ్ అనేది కూడా ఉంటుంది కదా ఇయర్స్. ఒకసారి దాని నుంచి కూడా. సో ఈ పిఈ ఏంటంటే మీ ఇంత మీద ఎఫ్ఈ చెప్పాను, ఫండమెంటల్స్ ఆఫ్ ఇంజనీరింగ్. ఈ న్యూఎస్ అక్కడ కండక్ట్ చేసే ఒక గేట్ ఎగ్జామ్ లాంటిది, 50% ఆఫ్ గేట్ ఎగ్జామ్ అనుకోండి. అందులో నువ్వు ఎఫ్ఈ రాస్తే నీకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది, EIT అని చెప్పాను కదా. దాని తర్వాత ఇప్పుడు మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ ఉన్నట్టు దట్ పిఈ అనేది ఇట్స్ మెయిన్స్ ఎగ్జామ్, ప్రొఫెషనలిజం ఇన్ ఇంజనీరింగ్. అందులో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే పిఈ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంటుంది. కన్స్ట్రక్షన్ మేనేజర్ అవ్వాలనుకుంటే పిఈ ఇన్ సో అండ్ సో ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే. అయితే ఎఫ్ఈ రాసిన తర్వాత నేను మళ్ళీ పిఈ ఎందుకు రాయాలి, నాకు ఇందుతోనే ఉద్యోగం వచ్చేసింది అనుకుంటే దట్ ఈస్ నాట్ సఫిషియెంట్. ఇఫ్ యూ వాంట్ టు గ్రో, హ్యూమన్ మనిషి అనేవాడు ఎప్పుడు యూ వాంట్ టు గ్రో అబౌవ్ అండ్ అబౌవ్. కాబట్టి మీరు పిఈ రాస్తే మీకు ఒక లైసెన్సర్ వస్తుంది యూఎస్లో, దట్ యూ విల్ బీ హ్యావింగ్. ఇట్స్ లైక్ గ్రీన్ పెన్ పవర్ ఉన్నట్టు, ఇండియాలో ఎట్లయితే గ్రీన్ పెన్ పవర్ ఉన్నట్టు యూఎస్లో కూడా పిఈకి ఒక సైన్ చేసే అథారిటీ వస్తుంది. ఓకే. డ్రాయింగ్స్ మీద కానీ డిజైన్స్ మీద కానీ ఒక కంపెనీకి మనోడు పని చేస్తాడు. ఇక్కడ ఎక్కడైతే మీకు భవనం C2Cకి ఒక CA ఉన్నట్టు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఒక పిఈ ఉంటాడు. ఓకే. ఆ పిఈ ఏం చేస్తాడు, అతను గవర్నమెంట్ సర్టిఫై చేసేసింది మనోడికి బాగా వచ్చు, వీఆర్ గివింగ్ హిమ్ రెస్పాన్సిబిలిటీ టు ఆథరైజ్ ద కన్స్ట్రక్షన్స్ అని. ఆ పర్సన్ని ఒక ప్రైవేట్ కంపెనీ రిక్రూట్ చేసుకొని వాడికి ఏవైతే డ్రాయింగ్స్ వస్తాయో ఆ డ్రాయింగ్స్ మీద ఈ పిఈ వాడు సైన్ చేస్తాడు. ఎస్, నేను ఇది చెక్ చేశాను, డ్రాయింగ్స్ ఆర్ అప్ టు ద మార్క్, డిజైన్ ఈస్ అప్ టు మార్క్, యూ కెన్ గో హెడ్ విత్ కన్స్ట్రక్షన్. ఆ సైన్కి వాడికి చాలా డబ్బులు వస్తాయి ఒక్క సైన్కి. ఎందుకు దానికి అంత వాల్యూ ఉంది, మనోడికి ఎందుకు వాల్యూ ఉందంటే ఇప్పుడు కాంట్రాక్టర్ చేతిలో ఉంది ఆ డ్రాయింగ్స్ డిజైన్ కానీ మన కన్వీనియన్స్ అనమాట. నువ్వు ఎకనామికల్గా చేసుకోవచ్చు, బాగా డిజైన్ చేసి లీన్ కాంక్రీట్ షేర్ వాల్స్ వాడి యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. రిస్క్ కొన్నిట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కానీ ఎకనామికల్ ప్రాఫిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాటికి వీడు మనోడు సైన్ చేస్తే గవర్నమెంట్ ఈజీగా అప్రూవల్ ఇచ్చేస్తుంది. ఓకే, గో హెడ్, వీడు సైన్ చేశాడు, మేము నమ్ముతున్నాం, ఇది చూడడానికి కొంత తేడా ఉంది కానీ యూ కెన్ గో హెడ్, వీడు ఇచ్చాడు కాబట్టి. అలాంటి ఇంకా రిస్క్ అంతా అతను తీసుకుంటాడు, ఫేస్ చేయాలి. ఎస్, రైట్. అని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు కదా ఈ మధ్యలో. ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాలేదు అంటే ప్రైవేట్ సెక్టార్లో కూడా వాళ్ళు సర్వే అవ్వచ్చు, బట్ ఎట్లా, ఎలాంటి వేస్ ఉన్నాయి? ఓకే, గవర్నమెంట్ జాబ్ రాలేదు, ప్రైవేట్కి వెళ్ళాలి. ప్రైవేట్ జాబ్లో మంచిగా సంపాదించాలి, మెయిన్ విషయం అది. మంచిగా సంపాదించాలి, నువ్వు చదువుకున్న దానికి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్లస్ పర్సనల్ ప్రైవేట్ ఏమంటారు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. సో గవర్నమెంట్ వర్సెస్ ప్రైవేట్లో వచ్చే డ్రాబ్యాక్స్ ఏంటంటే గవర్నమెంట్లో నీకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. నీకు 9:30 to 6:30 అంటే అప్పటి వరకే వర్క్ చేస్తావు, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోవచ్చు, యూ కెన్ డూ దట్. ప్రైవేట్లో ఏంటంటే నీకు శాలరీ కావాలా, అయితే నువ్వు నీ ఇచ్చిన పని నువ్వు రాత్రి అయినా పగలైనా చచ్చింది చేసి నాకు సబ్మిట్ చేసిపో, అది ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది అక్కడ కూడా. సో అలాంటివి నువ్వు తప్పించుకోవాలనుకుంటే ఫస్ట్ థింగ్ నీకు ధైర్యం ఉండాలి. ఒక సామెత ఉంటుంది, ఎయిదర్ యూ బీ ద కింగ్ ఆర్ యూ లివ్ లైక్ యూ డోంట్ కేర్ ద కింగ్. సో ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది, యూ కెనాట్ బి కింగ్ నౌ, నీకు గవర్నమెంట్ జాబ్ రాలేదు. సో నౌ సెకండ్ కేసులో ఏంటంటే యూ షుడ్ నాట్ కేర్ ద కింగ్. ఆ శక్తి నీకు ఎప్పుడు వస్తుంది అంటే బట్ వెన్ యూ హ్యావ్ ఇంటర్నల్ క్యాలిబర్. నీకు సివిల్ ఇంజనీర్ గురించి A to Z బేసిక్స్ తెలుసు, నువ్వే బతుకోగలవు, నాకు సివిల్ ఇంజనీరింగ్ మొత్తం తెలుసు అనే క్యాలిబర్ నీకుంటే ఒక కంపెనీ జాయిన్ అవుతావు. వాడు ఎక్కువ సతాయిస్తున్నాడు అనుకో, పోరా భాయ్ నువ్వు కాకుండా నాకు ఇంకోటి ఇస్తాడు. అలాంటి కంపెనీస్ ఒక క్యాలిబర్ ఉన్న పర్సన్ని రిక్రూట్ చేసుకొని వాడికి మంచి పే ఇచ్చి వాడికి మంచి లైఫ్ ఇచ్చే కంపెనీస్ ప్లెంటీ ఆఫ్ దేర్ ఇన్ ఇండియా. సో మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ యూ హ్యావ్ టు బి మోర్ కేర్ఫుల్. అలాంటి ఫస్ట్ కేటగిరీ కంపెనీస్ ఏవైతే ఎక్స్ప్లాయిట్ చేస్తారో వాటికి పోకుండా వీటికి పోవాలి. రైట్. సో జస్ట్ మీ టైం వేస్ట్ చేసుకోకుండా గవర్నమెంట్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా మీ బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాట్ ఈస్ సివిల్ ఇంజనీరింగ్ అని. సో జస్ట్ బీ కాన్ఫిడెంట్, ప్రైవేట్ వాటికి అప్లై చేయండి, ఒక కంపెనీ కాకుండా షిఫ్ట్ ఇస్తూ ఉండండి, గో ఫర్ నెక్స్ట్ కంపెనీ. దట్ ఈస్ అ కామన్ రూల్ ఇన్ ప్రైవేట్. ఇప్పుడు మా కింద కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళ బిల్డింగ్ ఇంజనీర్స్ ఉంటారు, సర్వేయర్స్ ఉంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంటుంది మన సివిల్ ఇంజనీరింగ్లో. ఈవెన్ దే ఆర్ గెటింగ్ అరౌండ్ ద ప్యాకేజెస్ ఈక్వల్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్.
70,000, ఈవెన్ సర్వేయర్ కూడా 90,000 వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఒక సర్వేయర్ సర్టిఫికేషన్ తీసుకొని టోటల్ స్టేషన్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాని ద్వారా అతనికి 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా 1 lakh కూడా ఎర్న్ చేయొచ్చు ఇండియాలోనే ఇన్ మేజర్ ప్రాజెక్ట్స్. సో యూ నీడ్ నాట్ టు గెట్ డిమోటివేటెడ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇన్ టు గవర్నమెంట్ జాబ్. రైట్. ఈవెన్ వేసేది చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. యూ జస్ట్ బీ క్యాపబుల్, కంపిటెంట్గా ఉండాలి నువ్వు అంతే. రైట్ అన్న. ఇప్పుడు బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేస్తారు కొంతమంది అబ్రాడ్ వెళ్ళిపోతూ ఉంటారు. సో కొంతమంది ఎట్లా థింక్ చేస్తున్నారంటే బీటెక్ అయిన తర్వాత ఎంటెక్ చేసినా సరే సేమ్ శాలరీస్ ఉన్నాయి, సేమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో బీటెక్తో క్విట్ అయిపోతే సో బీటెక్ ఐ మీన్ ఈ 2 years ఎక్స్పీరియన్స్తో ఉంటుంది కదా, సో అని కొంతమంది ఆలోచిస్తున్నారు. కొంతమంది ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నారు. అసలు ఎంటెక్ అనేది మ్యాండేటరీనా కాదన్న? ఎంటెక్ అనేది ఇఫ్ యూ వాంట్ గో ఇన్ టు స్పెషలైజ్డ్ ఫీల్డ్స్, నువ్వు ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ అవ్వాలనుకున్నావు, సో అదొక స్పెషలైజ్డ్ టెక్నికల్ ఫీల్డ్ అనమాట. అలాంటి వాటికి ఎంటెక్ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఉంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ఈజీ ఆపర్చునిటీస్. ఈవెన్ ఎన్బిసిసిలో నేను చెప్పాను, అవుట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్ ఎన్బిసిసి స్ట్రక్చరల్ డిజైన్స్ పిలుచుకుంటుంది అని. వాళ్ళకి మినిమం క్రైటీరియా ఏంటంటే దే మస్ట్ హ్యావ్ డిగ్రీ ఇన్ ఎంటెక్ డిగ్రీ ఉండాలి. రైట్. ఎస్. సో ద ఆన్సర్ ఇస్ ఇఫ్ యూ వాంట్ ద స్పెషలైజ్డ్ ఫీల్డ్స్, ఈవెన్ నువ్వు హైవేస్లో ఉండాలనుకున్నా, కొన్ని కంపెనీస్ ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఫర్ హైవే కన్స్ట్రక్షన్, రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంటాయి. దే ప్రిఫర్ ద గాయ్ హూ డిడ్ ఎంటెక్. లేదు, యూ జస్ట్ వాంట్ టు బీ ఏ సివిల్ ఇంజనీర్, లైక్ సివిల్ ఇంజనీర్ సైట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యి ప్రాజెక్ట్ మేనేజర్ గానో లేకుంటే అబౌవ్ దట్ జిఎం గానో మేనేజరల్ రోల్స్ మీద పెరగాలనుకుంటే ఆ రోల్స్కి నీకు ఎంటెక్ అవసరం లేదు. ద బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఇన్ ప్రైవేట్ సెక్టర్స్. ఓకే. నీకు మిగతా గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ఎంటెక్ ఈజ్ నాట్ నీడెడ్. ఎక్కడ నీకు మినిమం క్రైటీరియా ఎంటెక్ రావాలని ఉండదు. ఓన్లీ వన్ కేస్, దట్ ఈస్ ఇన్ ఎన్బిసిసి స్ట్రక్చర్. సో ఎంటెక్ ఈజ్ నాట్ నీడెడ్ ఇఫ్ యూ వాంట్ ద మేనేజరల్ ప్రైవేట్ జాబ్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ ద గవర్నమెంట్ జాబ్స్. రైట్. ఎస్. ఎంటెక్ ఈ క్వశ్చన్ నేను ఎంటెక్ చేసేటప్పుడు కూడా నాకు వచ్చింది. నేను ఎంటెక్ చేసేటప్పుడు నాకు ఇండియన్ ఆయిల్లో ఆఫర్ వచ్చింది యాజ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ విత్ 16 LPA. అప్పుడు ఎంటెక్ ఫస్ట్ ఇయర్ మధ్యలో రిజల్ట్ వచ్చింది. నేను అప్పుడు ఎంటెక్ వదిలేసి జాయిన్ అవుదామా వద్దా, ఐఐటి బ్రాండ్, ఐఐటి అంటే తోపు, మన వాళ్ళందరూ గ్రేట్ ఫీల్ అవుతారు. ఈ ఫీలింగ్ నాకు తక్కువ, మా పేరెంట్స్కి ఎక్కువ ఉండేది. మా వాడు ఐఐటి వస్తే ఊరంతా టౌన్ టౌన్ చేద్దాం చదివితే. సో దానివల్ల ఏమైంది, మా నాన్న నువ్వు తల కిందలు తప్పసన్నా చేయి, నేనైతే ఒప్పుకోను, యూ జస్ట్ కంప్లీట్ ఎంటెక్ డిగ్రీ ఇన్ ఐఐటి మెడ్రాస్. అది చేసిన తర్వాత నేను మళ్ళీ గేట్ ఎగ్జామ్ రాస్తే నాకు ఇంతకు ముందు కన్నా వర్స్ట్ అంటే కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చింది. సో నేను ఐఐటి ప్రొఫెసర్ని కూడా అడిగాను, సార్ నాకు ఇట్లా జాబ్ వచ్చింది, వెళ్ళిపోనా వద్దా? నువ్వు అసలు ఎంటెక్ చేయాల్సిన అవసరం లేదు, నీ ఇఫ్ యువర్ ఎయిమ్ ఈస్ టు సర్వ్ ద నేషన్ దట్ ఈస్ త్రూ గవర్నమెంట్ జాబ్స్, ఇట్ ఈస్ నాట్ నీడెడ్, యూ కెన్ లీవ్. ఓకే. యా. అయినా మీరు చేశారు? అయినా చేశాను. అది నష్టం అయితే కాలేదు. ఐ గాట్ సమ్ రికగ్నిషన్. నేను ఇప్పుడు చేసే జాబ్లో కూడా మనోడు ఎంటెక్ చేశాడు, హీ హాస్ మోర్ నాలెడ్జ్ అని ఒక రికగ్నిషన్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా చేయాలని అయితే గ్యారంటీ లేదు. నీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే టైం ఎందుకు వేస్ట్ చేస్తావు? 2 సంవత్సరాల్లో జనాభా పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, మళ్ళీ అక్కడ నువ్వు ఇంకా కష్టపడాల్సి వస్తుంది. అప్పుడు నీకు జాబ్ రావచ్చు, రాకపోవచ్చు. సో డోంట్ వేస్ట్ టైం, యూ జస్ట్ రైట్ ఆఫ్టర్ బీటెక్ ఇయర్ రాలేదనుకుంటే నెక్స్ట్ ఇయర్ కూర్చొని కొట్టేసి. రైట్. ఎన్ఐటి ఐఐటిలో ఉన్న సిలబస్సే నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఉంటుంది అన్న, సేమ్ సిలబస్. మా అయితే లిటిల్ బిట్ చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ వాళ్ళకున్న ప్రిఫరెన్స్, ఎన్ఐటి ఐఐటీస్ చూపిస్తున్న ప్రిఫరెన్స్ నార్మల్ వాళ్ళకి ఎందుకు చూపించట్లేదు? ద ఫస్ట్ రీజన్ వచ్చి కంటెంట్స్ ఏమున్నా, ద సబ్జెక్ట్స్ ఏమున్నా, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ చెప్పబోయేది. ఐఐటీస్లో ఎన్ఐటీస్లో మా స్టూడెంట్స్ అనేవి కొంచెం బ్రాడ్ మైండెడ్తో ఉంటారు, కొంచెం మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, వాట్ ఐ ఫీల్ లైక్. ఐఐటీస్లో ఎన్ఐటీస్లో రెస్ట్రిక్షన్స్ ఉండవు. యూ కెన్ రోమ్ త్రూ అవుట్ ద డే, త్రూ అవుట్ ద నైట్ లైబ్రరీ 24 hours ఉంటుంది, నీకు క్యాంటీన్ 24 hours ఉంటుంది. అక్కడ చదవాలనుకున్న చదువుతాడు, ఇక్కడ ఎంజాయ్ చేయాలని చేస్తాడు. దే విల్ లెర్న్ ద థింగ్స్ విత్ ఫ్రీ మైండ్. ఓకే. అది నేను నోటీస్ చేశాను. నేను ఎన్ఐటి క్యాలికట్లో బీటెక్ చేశాను, తర్వాత ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చేశాను. అక్కడ పోయిన తర్వాత నేను అక్కడ ఐఐటి బీటెక్ స్టూడెంట్స్ చూశాను. దేర్ మైండ్ సెట్, వాళ్ళ థింకింగ్ లెవెల్స్ సబ్జెక్ట్లో సేమ్ ఉంటాయి, కానీ దే విల్ బి మోర్ మేనేజరల్ మైండ్ సెట్ వాళ్ళకి అప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే.
సో అది ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎన్విరాన్మెంట్ మ్యాటర్స్ ఎ లాట్. అది మెయిన్ రీజన్ వై ద కంపెనీస్ ప్రిఫర్. అంటే వాళ్ళకి కావాల్సిన మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్స్ అక్కడ ఎక్కువ దొరుకుతారు. వాళ్ళకి ఎక్స్పోజర్ ఫ్రీ ఉంటుంది, వాళ్ళే అన్ని ఆర్గనైజ్ చేసుకుంటూ అంటారు, ది టాకిల్ ఎవ్రీథింగ్ అనమాట. సో దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ వై ద కంపెనీస్ ప్రిఫర్ ఐఐటీస్ అండ్ ఐఐటీస్. ఓకే, అది వాళ్ళ కంపెనీస్ పర్స్పెక్టివ్లో. స్టూడెంట్స్ పర్స్పెక్టివ్లో చేంజ్ ఉంటుందా? నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ప్రైవేట్ జాబ్ కొట్టాలనుకుంటే యూ నీడ్ నాట్ టు గెట్ డిమోటివేటెడ్. ఎవరైతే నార్మల్ కాలేజెస్ చదివారో, టు బీ ఫ్రాంక్, నేను ఐఐటీలో పాస్ అవుట్ అయినా కూడా నేను అసలు 50% 60% టైం ఎంజాయ్ చేసి ఫస్ట్ ఇయర్ అంతా తిరిగి అన్నీ చేసి లాస్ట్ ప్రాజెక్ట్ టైంలో మాత్రమే కాస్త కుస్త కష్టపడితే బయటకు వచ్చేసిన. జస్ట్ 8 పాయింటర్తో వచ్చేసాను నేను. సో ఎంటర్ అయిన వాడు కష్టపడి వస్తాడు, కానీ అక్కడ చదివేది మాత్రం సేమ్. లాస్ట్ మినిట్లోనే నీకు సెమిస్టర్ ఎండ్లోనే ముందు రోజు అందరూ ఒక రూమ్లో కూర్చుంటారు, యాజ్ యూజువల్ నార్మల్గా జరిగితే జరుగుతుంది. సో యూ డోంట్ వరీ వాడేదో ఐఐటీలో చేరిపోయి ఏదేదో నేర్చేసుకుంటున్నాడు, నాకు ఇక్కడ ఏం రావట్లేదు, మా వాళ్ళు ఏం చెప్పట్లేదు అని ఏం అనుకోవద్దండి. మీరు ఎంత నేర్చుకున్నారో వాళ్ళు అంతే నేర్చుకుని ఉంటారు. ఓన్లీ ఎన్విరాన్మెంట్ వేరీస్. సో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ మెచ్యూరిటీ కానీ కొంచెం వేరే ఉంటుంది డెఫినెట్. అది మీరు ఎలా ఆల్రెడీ ఇంకా నాకు ఐఐటీ పోయే ఛాన్స్ అయితే లేదు, నువ్వు ఇంకా ప్రైవేట్లో వచ్చేసావు, బట్ స్టిల్ యూ వాంట్ బి మోర్ లైక్ ఐఐటీ పాస్అవుట్తో కాంపిటెంట్ ఉండాలంటే నువ్వు కొంచెం ఎక్కువ అవేర్గా ఉండాలి. నువ్వు కంటెంట్ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, సాఫ్ట్వేర్స్లో రెడీగా ఉండాలి. సో దట్ ఒక్కసారి యుద్ధంలోకి వచ్చిన తర్వాత యూ కెన్ విన్ వాళ్ళని నువ్వు ఓడించగలుగుతావు. రైట్. ఒక పెద్ద పాడ్కాస్ట్లో మల్లారెడ్డి గారు అంటారు, అంటే జాబ్స్ రావాలి అంటే అలా వచ్చేస్తే బేసిక్ నాలెడ్జ్ ఉండదు, కంప్యూటర్ నొక్కనీకి రాదు, ఏదైనా ప్రాజెక్ట్ ఇచ్చి చేయమంటే చేయనీకి రాదు, జాబ్స్ ఎలా ఇస్తారని అంటారు. సో అది నిజం అనిపించింది అన్న. ఇప్పుడు బీటెక్లో మన సివిల్ వర్క్ చూసుకుంటే బీటెక్లో 4 yearsలో ల్యాప్టాప్ వాడిందంటూ చాలా తక్కువ. వాడితే ఎవడు 4th year అయిపోయిన తర్వాత నేను డిజైనింగ్ సైడ్ వెళ్దాం అనుకునేవాడు ల్యాప్టాప్ కొనుక్కొని అప్పుడు సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటూ ఉంటాడు. అదేదో ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ బేసిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి ఆ సెకండ్ ఇయర్ ప్లాన్ టు 1 year ప్లాన్లో డిసైడ్ అవుతే వాడికి ఐడియా వచ్చేస్తుంది. సో అప్పటి నుంచి నేర్చుకోవడం మొదలెడితే ఈజీ అయిపోద్ది కదన్నా. సో ఎందుకు నేర్చుకోవట్లేదన్న? వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకుంటే బెటర్? సో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోండి ఏంటంటే, ఇప్పుడు వచ్చే బీటెక్ గ్రాడ్యుయేట్స్ హూ ఆర్ ఎంటరింగ్ ఇన్ టు బీటెక్, ఫస్ట్ మెయిన్ రీజన్ కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. నీకు బీటెక్ తర్వాత జాబ్ రావాలంటే యూ మస్ట్ బి కాంపిటెంట్. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే అడ్వాన్స్ అయిపోయింది. ఇంత ముందులాగా సివిల్ ఇంజనీరింగ్ అంటే బ్రిక్ వర్క్, కాంక్రీట్ అవి కాదు, మైవన్ టెక్నాలజీ అని అదని ఇదని చాలా టెక్నాలజీస్ వచ్చేసి. సో ఆ టెక్నాలజీస్ అన్ని దే ఆర్ రిలేటెడ్ టు సమ్ బేసిక్ స్కిల్స్. నువ్వు ఒక సివిల్ ఫీల్డ్లో బీటెక్ అయిపోతేనే నార్మల్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళి ఒక ఇంజనీర్ లాగా, సైట్ ఇంజనీర్ లాగా జాయిన్ అయినా కూడా హీ మస్ట్ హ్యావ్ సమ్ బేసిక్ స్కిల్స్, రైట్? లైక్ ఎక్సెల్. ఎందుకంటే ఆ జూనియర్ సైట్ ఇంజనీర్ కింద పనులు చేస్తుంటారు, బేల్దార్ పనులు, బ్రిక్ వర్క్, బ్లాక్ వర్క్. వాళ్ళు పేమెంట్ చేసేకైనా నీకు ఎక్సెల్ షీట్లో వాళ్ళు బిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో సమ్ బేసిక్ స్కిల్స్ లైక్ ఎక్సెల్ అండ్ ఆటోక్యాడ్, ఆ రెండు మినిమం అంటే నీకు రావాలి టు ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్. సో దానికోసం వాట్ ఐ సజెస్ట్ ఈస్ ద ప్రజెంట్ జనరేషన్ స్టూడెంట్స్, యూ రియలైజ్ అవ్వండి, ఫ్యూచర్లో నీకు జాబ్ రావాలంటే నువ్వు మినిమం ఫస్ట్ ఇయర్ లేదంటే సెకండ్ ఇయర్ నుంచి నీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉండాలి. ఆ ల్యాప్టాప్లో ఎక్సెల్ ఎలా చేయాలి, ఎక్సెల్లో బిల్ ఎలా చేయాలి, డేటా ఎలా ఎంట్రీ చేయాలి, అండ్ ఆటోక్యాడ్ డ్రాయింగ్స్ నువ్వు ఎలా చదవగలగాలి, దోస్ థింగ్స్ ఆర్ నీడెడ్. అవి లేకుంటే యూ కెనాట్ సస్టైన్. నువ్వు ఏదో వచ్చామబ్బా ఇంటర్ లాగో స్కూల్స్ లాగో జస్ట్ క్లాస్లో చెప్పింది వినేసావంటే యూ నెవర్ గోనా గెట్ ఎ జాబ్. యూ మస్ట్ హ్యావ్ స్కిల్స్. సో అంటే ఈ ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచే ఏదైతే డిజైనింగ్ సైడ్ వెళ్దామని కాస్త ఫిక్స్ అయి ఉంటే కనుక అప్పటి నుంచే ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకుంటూ ఉంటే ఫైనల్ ఇయర్ రాబోదానికి స్ట్రాంగ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా డిజైన్ వర్క్ వచ్చిన ఎవరిని ఏ కంపెనీ వదులుకోదు. అదొక డిజైన్ అంటే ఐ ప్రిఫర్ యూ స్టార్ట్ ఇన్ 3rd year or 4th year. డిజైన్లో అంటే దేర్ విల్ బి లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. బెండింగ్ మూమెంట్, షేర్ ఫోర్స్, సో అండ్ సో. ఆ సబ్జెక్ట్ అప్పుడే వస్తుంది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేయండి. But before that, be thorough with Excel and AutoCAD. Even you need to know MS Word and
ఇన్ మినిమం ఎంఎస్ ఆఫీస్లో బేసిక్ స్కిల్స్, పవర్ పాయింట్ ఎలా తయారు చేసుకోవాలి, ఫ్యూచర్లో ఇఫ్ యూ బికమ్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ మేనేజరల్ రోల్స్లో ఉన్నప్పుడు యూ మస్ట్ బీ ఏబుల్ టు గివ్ సమ్ ప్రజెంటేషన్స్. రైట్. సో దో స్కిల్స్, అరే ఇంటర్ వాడే క్రాష్ కోర్స్ తీసుకుంటున్నాడు, సమ్మర్ హాలిడేస్కి వెళ్ళి పీపీటీలు తయారు చేయడము, ఎంఎస్ ఎక్సెల్, వర్డ్, బీటెక్ వాళ్ళకి తెలియకుండా ఎట్లా? సో ప్లీజ్ లెర్న్ దోస్ సాఫ్ట్వేర్స్, బేసిక్ థింగ్స్. రైట్. ఇంకా ఏమైనా ఉన్నాయన్నా మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అట్లా? ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్. ఈ ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ఫస్ట్ ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల ఎలా ఫేస్ చేశానంటే, నేను గేట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. గేట్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఏస్లో జాయిన్ అయిపోయాను. వాడు ఏదో టీచింగ్ చేస్తున్నాడు, దే టీచ్ వెల్, ఐ రెస్పెక్ట్ ఏస్ బికాస్ ఆ టీచ్ చేసిన దాన్ని నేను ఏంటంటే దాంట్లో రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అరే ఇదేంటి సివిల్ ఈ సపోజ్ ఒక వర్డ్ మొమెంటం అంటే ఏంటంటే దానికి లోతు వెళ్ళిపోయాను అనమాట. రాంగ్ ప్రిపరేషన్ అనే స్ట్రాటజీ కూడా తప్పు అనమాట. నువ్వు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావు, ఓకే, నువ్వేమి సైంటిస్ట్ అవ్వడానికి ప్రిపేర్ అవ్వట్లేదు. యూ డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ గోయింగ్ ఇన్ టు ద డెప్త్ ఆఫ్ ద సిలబస్. నీకు ఫర్ టైం బీయింగ్ నీకు మార్క్స్ కావాలి, మార్క్స్ కోసం నీకు ప్రాక్టీస్ కావాలి. ఆ ఉన్న కంటెంట్ ఎంత ఉందో అంత తెలుసుకొని ముందుకు సాగాలి. లేదంటే నువ్వు ఎంత ఎక్కువ డెప్త్ వెళ్తే అంత టైం వేస్ట్ చేసి నీకు మార్క్స్ రావు. సెకండ్ నేను ఫేస్ చేసిందంటే ఐ డిడ్ లెస్ ప్రాక్టీస్. నేను చదువుతానే ఉన్నాను కానీ దాన్ని 10 సార్లు చదువుతా, ఆ 10వసారికి ఎగ్జామ్ డేట్ వచ్చేస్తుంది, ఎగ్జామ్కి వెళ్ళిపోతా. బట్ ప్రాక్టీస్ చేయాలి. నువ్వు యుద్ధానికి వెళ్లే ముందర యూ మస్ట్ నో హౌ టు యూజ్ యువర్ వెపన్స్. నీ బ్రెయిన్ ఎలా వాడాలి, పీరియడ్ ఆఫ్ టైంలో మనకు 1 minute టైం ఉంటుంది కాబట్టి టైంలో మనం ఎట్లా షార్ట్ అవుట్ చేయాలి. నీ దగ్గర వెపన్స్ ఉన్నాయి, లైక్ నీ దగ్గర కత్తి అంటే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నీకు తెలుసు, నీ ఫ్లూయిడ్ మెకానిక్స్ నీకు తెలుసు, అదొక వెపన్. ఇంకా ఏమున్నాయి, లైక్ జియో టెక్నికల్ ఇంజనీర్, అదొక వెపన్. వెపన్ నీ దగ్గర ఉంటే సరిపోదు. ఆ వెపన్ నువ్వు ఎలా వాడి ఎనిమిదిని చంపాలి తెలియాలి. ఫర్ దట్ యూ డెఫినెట్లీ నీడ్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ లేకుండా అడిగి వెళ్ళిపోయావనుకో పొడుస్తారు, సో యూ విల్ ఫెయిల్. దట్స్ ద థింగ్. సో ప్రాక్టీస్ ఈస్ నీడెడ్. దట్స్ ద థింగ్ ఐ లెర్న్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే ఎంత ఇన్ఫర్మేషన్, అంటే గేట్ వల్ల ఎంత యూజ్ ఉంది, ఒక అబ్రాడ్ వెళ్ళి ఐ మీన్ అక్కడ సెటిల్ అవ్వాలంటే ఎలాంటి ఎగ్జామ్స్ రాస్తే బెటర్, ఇంకా తక్కువ టైంలోనే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ చేసుకోవాలని అలాంటి కీ పాయింట్స్ మాకు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మా వ్యూవర్స్కి, సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ, సివిల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. నా సైడ్ నుంచి కూడా భవనం సిటీసీకి థ్యాంక్స్ అ లాట్. నేను దీనికి పాడ్కాస్ట్కి వచ్చే ముందర ఒకటే అనుకున్నాను, నేను ఇంత సక్సెస్ఫుల్ పర్సన్ అయితే కాదు. ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్, అందుకని నాకు లేట్ అయింది ఈ జాబ్స్ రావడానికి. ఐ థాట్ లైక్ నేను ఫెయిల్ చేసిన తర్వాత నాకు కొన్ని గైడ్లైన్స్ తెలుస్తాయి, ఏ పని చేస్తే ఫెయిల్యూర్ వస్తుంది, ఏ పని చేస్తే సక్సెస్ వస్తుంది. సో ఐ థాట్ మై ఇన్సైట్స్ కూడా బీయింగ్ ఏ ఫెయిల్యూర్, కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు సివిల్ ఆస్పిరెంట్స్. రైట్. సో ఇట్స్ మై ప్లెజర్ టు గివ్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.